శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శాంతం శుచిస్మితం దేవం నిస్సీమమహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాङ्మానస గోచరం సత్యసిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. నమః పతంజలయే నమః. ముందు రండి సార్. అది రేడియోలో మాట్లాడటం అలవాటైన వాళ్ళకి, దూరదర్శన్లో మాట్లాడటం అలవాటైన వాళ్ళకి ఎదురు జనాలు ఉండకపోయినా దిగులు లేదు. 100 మంది కాదు, 1000 మంది ఉన్నట్టు ఊహించుకుని మాట్లాడగలుగుతారు. సరే, మనము ప్రకృతంలోకి వస్తే ఈరోజు సురభారతిలో మన రాములు గారి ఆజ్ఞ మేరకి పతంజలి యోగ సూత్రాలలో రెండవదైనటువంటి సాధన పాదం గురించి చెప్పుకోబోతున్నాం. గతంలో మనం సమాధి పాదం చెప్పుకున్నాం, ఇప్పుడు సాధన పాదం చెప్పుకో. ఈ సాధన పాదము అంటే అసలు ఏమిటి అంటే దాని స్థూలమైనటువంటి ఒక ఆ రూపం ఏమిటో, స్వరూపం, ఆ సాధన పాదము యొక్క స్వరూపాన్ని ముందు తెలుసుకోవాలి. ఇది 55 సూత్రాలు ఉన్నాయి ఇందులో. ఈ 55 సూత్రాల్లో కూడా మన ముందు ఏదైనా వచ్చిందనుకోండి, ఏమంటాం? నాకేంటి లాభం అనేది ప్రథమ ప్రశ్న. ఎవరైనా సరే ముందు నాకేమిటి లాభం ఇందులో అంటాం. కనుక ఫస్ట్ ఈ సాధన పాదంలో ఏం చేయాలో చెప్పేది. సాధన అంటే ఏంటి? ఒక యాక్టివిటీ. ఈ యాక్టివిటీనే క్రియ అన్నాం. దానికి క్రియాయోగం అంటే ఏమిటో చెప్పాడు. ఏ యాక్టివిటీ చేయాలి సాధనలో అని చెప్పాడు. చెప్పి దీన్ని క్రియాయోగము అన్నాడు. ఈ క్రియాయోగానికి ఇది చేయటం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటి? నెంబర్ 1. సరే, ఒక చెయ్యాలంటే మనకు కొన్ని కష్టాలు ఉంటాయిగా, కనుక కొన్ని క్లేశాలు ఉంటాయి. ఆ క్లేశాలంటే ఏమిటి ఇవి తెలియాలి. క్లేశాలు అని ఉన్నాయని తెలిసిన తర్వాత క్లేశాలు అంటే ఏమిటాయి అని అడిగారు అనుకోండి, ఏమండి ABCD అనో క్లేశాలు చెప్పారు. అసలు ఆ క్లేశం రావడానికి కారణం ఏమిటి? వచ్చిందయ్యా, అది ఎలా తొలగించుకుంటావు? తొలగించుకోలేదయ్యా, నేను ఉంచేసుకుంటానయ్యా, అప్పుడు నీకు కలిగే అనర్థాలు ఏమిటి అని ఇవి ముందు తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే మనం ఏం చేస్తాము? క్లేశాలని తొలగించుకుని, అంటే సంసారాన్ని విడగొట్టుకుని మోక్షార్థులం అవుతాము. ఎప్పుడైతే అంటే క్రియాయోగం చేయడం ద్వారా ముందు ప్రయోజనం తెలుసుకున్నాం, క్లేశాలు దాని వివరణ తెలుసుకున్నాం, తర్వాత మోక్షార్థులం అయ్యాం. మోక్షార్థి అంటే ఏం చేయాలి వాడు? ఒక కారణాలు ఉంటాయి. అంటే ఏమిటి? ఇప్పుడు సపోజింగ్ ఒక డాక్టర్ ఒక జబ్బు వచ్చింది ఒకడికి, ముందు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు రోగం ఏమిటి అని పట్టుకుంటాడు. వీడికి రోగం ఎందుకు వచ్చింది అని వెతుకుతాడు. వీడికి స్వస్థత కావాలంటే ఏం చేయాలి చూస్తాడు. దానికి మందు ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తాడు. 4 రకాల స్టెప్పులు ఉన్నాయి. అలాగే మోక్షం కావాలంటే ముందు ఏది వదిలించుకోవాలో తెలియాలిగా. ఏమిటి వదిలించుకోవాలి? సంసారం వదిలించుకుంటే మోక్షం కదా. కనుక మో అంటే హేయమైనది ఏమిటి, అసలు ఆ హేయానికి కారణం ఏమిటి, ఇవి రెండూ తెలిస్తే అంటే రోగం తెలిసింది, రోగ కారణం తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆరోగ్యవంతుడు కావాలంటే ఏం చేయాలి? ఆరోగ్యం అంటే ఏమిటి అంటే రోగము లేని స్థితి ఏమిటి అంటే మోక్షము. సంసారము లేని స్థితి ఏమిటి అంటే మోక్షము. దానికి ఉపాయాలు ఏమిటి? ఇవి తెలుసుకుంటే మోక్షార్థి యొక్క చతుర్థ వ్యూహాలు అవుతాయి. వీటి చతుర్వ్యూహములు అంటారు. నేను బ్రాడ్ సినిమా చెప్తున్నా మీకు, దీన్ని మళ్ళీ డీటెయిల్ గా చదువుకుందాం. అయిన తర్వాత ఇంతకీ ఇప్పుడు హేయము అంటే కనుక సంసారం ముందుకు రానన్న సంసారము అన్నాం కదా. ఈ సంసారానికి కారణాలు ఏమిటి? సంసారానికి కారణాలు ఏమిటవి అంటే చెప్తాడు. దృశ్య స్వరూపము, ద్రష్ట స్వరూపము, స్వస్వామి సంబంధము, ఇవి రెండు ఒకటే అనుకునేటటువంటి దృగ్దృశ్య వివేకం తాలూకు వ్యవహారము,
ఇవన్నీ చెప్తారు. ఇక్కడికి మనకి మోక్షార్థి యొక్క చతుర్వ్యూహాలు తెలిసాయి. సంతోషం. ఇప్పుడు ఏం కలిగింది వీడికి అంటే ఒక వివేక ఖ్యాతి కలిగింది. అంటే ఏది తెలుసుకో, పురుష ప్రకృతి యొక్క విభాగము తెలిసింది. తెలిసిందయ్యా, మనం సాధనేది ఎట చేస్తావు అని ఒక ప్రశ్న వస్తుందిగా, అది చెప్తాడు. ఇక్కడ దాకా అయిన తర్వాత ఇవన్నీ కొంచెం నాకు కష్టంగా ఉన్నాయండి ఈ స్టేజ్లోకి, నాకు ఈ క్రియాయోగంలో చెప్పినవన్నీ కుదరట్లేదండి. సరే నాయన, నువ్వు ముందు ఓ పని చెయ్యి, ఇవి చేసుకురా అంటాడు. అంతే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నానండి అన్నాం, సాధన పాదం అనుకుందాం, దాన్ని పిహెచ్డి అంటే సాధన పాదం అనుకుందాం. ఏమండి ఏం చేయాలండి అంటే, నువ్వు పని చేయి ముందు, ఎంఏ పాస్ అయ్యరా అంటాడు. ఇప్పుడు వాడు ఎంఏ వచ్చి, ఎంఏ అన్నారు కానీ నాకు ఎంఏ కూడా లేదండి అంటాడు. వారిని ఎంఏ లేదా, అయితే ముందు కనీసం బిఏ చేయి అంటాడు. అంటే బిఏ చేస్తే గానీ ఎంఏకి అర్హత లేదు, ఎంఏ చేస్తే గానీ పిహెచ్డికి అర్హత లేదు. కానీ ఎంఏ చేసిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి పిహెచ్డికి అర్హత ఉంది. అలాగే ఎవరికైతే సాధనలో ఈ వివేక ఖ్యాతి కలిగి సాధనలు చేసుకునే స్థితిలో ఉంటే సంతోషం, చేసుకోలేని స్థితిలో ఉంటే ముందు బిఏ చేసినట్టుగా ఈ 8 అంశాలని చెప్పారు ప్రాక్టీస్ చేయమని. ఇప్పుడు చెప్పండి, ఈ 8 అంశాలు ప్రధానమైన సాధనకి కిందదా పైదా సమానమా? కిందది కదా. ఎన్ని అంశాలు ఉన్నాయి? 8. ఈ 8లో 8 కూడా అన్నిట్లకెళ్ళి కిందది. ఏమ్మా అంటే ఎట్లా కూడా ఒక చిన్న మాట చెప్తా. మోక్షమును సాధించుటకు, కేవల కైవల్యాన్ని పొందుటకు అర్హుడైన వాడు, వాడిని ఉత్తమాధికారి అందాం. ఆయనకి సంబంధించింది సమాధి పాదం అయిపోయింది. మధ్యమాధికారి అంటే ఆ స్టేజ్లో లేడు, కొంచెం కిందకున్నాడు, వీడికి చెప్పినది ఏమిటి? సాధన పాదం. ఇందులో కూడా ఇంకా నేను రాలేదు సార్ అంటే తల కొక్కున్నాడు అనుకో నాలాగా, నువ్వు సాధన పాదం కూడా రెడీ లేవా, అయితే ఒక పని చేయి, ముందు అష్టాంగ యోగం నేర్చుకురాపో అంటాడు. అంటే అష్టాంగ యోగం ఎవరికి? మందాధికారులకి. ఆగండి, ఇక్కడ ఎప్పుడే అయిపోలేదమ్మా, నువ్వు అప్పుడే నవ్వకు. ఈ మందాధికారులకి 8 అంగయోగాలు చెబితే అందులో మూడోదైన ఆసనాన్ని పట్టుకుని ఇదే యోగము అని, ఆ బెల్లి యోగ, బెల్లి ఆసన, లేకపోతే నెక్ ఆసన, నెక్ యోగాని పక్కన పేరు పెట్టేస్తే అన్ని అయిపోయాయి అనుకుంటున్నారు. ఆ ఆసన అని పేరు, ప్రాణాయామ అంటే అయిపోయింది అనుకుంటున్నారు. అవి ఏమీ కావు. అందులో కపాల భాతి మాస్టర్ అంటే ఉమ్, కపాల భాతి అంటే అంతే. స్పెల్లింగ్ అది. ఉమ్. ఏమండి, కనుక ఈ అష్టాంగ యోగంలో కూడా ఏంటి ప్రధానము? వీళ్ళు మనకి మార్కెట్లో యోగా అని పేరు పెట్టి మనకి కనపడే బోట్లలో చెప్పేది ఒళ్ళు విరుచుకోటాలు నేర్పిస్తారు. ఫిజికల్ మూమెంట్సే కదమ్మా. ఎక్కడైనా మైండ్ అండ్ ఫిజికల్ మూమెంట్ కోరిలేషన్ ఉంది అక్కడ. బట్ ఇక్కడ కావలసింది ఏంటంటే మైండ్ అండ్ బాడీ కోరిలేషన్. ఈ యోగం అప్పుడు అవుతుంది. యోగము అంటే రెండు కలవాలిగా. నువ్వు శరీరాన్ని ఒక్కదాన్ని వంచి కిందకి మీద వేసి బట్టలారేసినట్టు దండ మీద వేసినట్టు వంగి కూర్చుంటే లాభం ఏంటి? సరే, అది తర్వాత వద్దాం. ఇవి చేసి అంటే ఏంటి అనమాట, ఏమీ తెలియని వాడు అష్టాంగ యోగం చేసి ఒక స్థితికి వస్తాడు. వాడు దాని సాధన పాదంలోకి వస్తాడు. అక్కడి నుంచి వెళ్ళి సమాధి పాదంలో అక్కడ కూడా కైవల్యానికి వస్తాడు. ఇది మనకి బాగా అర్థం కావాలంటే, మా సారేమో ఏమా నేరేడుమిట్ట ప్రాంతంలో ఉంటాడు, ఈ సారేమో చిక్కడపల్లి ప్రాంతంలో ఉంటారు. చిక్కడపల్లి కాదు, మన శంషాబాద్ లో ఉంటారు. ఈయన శంషాబాద్ లో ఉంటారు, ఆయన ఏమో నేరేడుమిట్లో ఉన్నాడు, నేనేమో గుమ్మడిదల్లో ఉన్నా అనుకోండి. నేను ఇప్పుడు బెంగళూరు పోవాలి, ఏం చేయాలి? ఉమ్మడిదల నుంచి ముందు హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ నుంచి శంషాబాద్ పోవాలి, అప్పుడు మెయిన్ రోడ్ ఎక్కాలి. ఏమండి, ఈయన అట్ట కాదు, డైరెక్ట్ గా కారు తీసుకుంటే ఎక్కేసి బెంగళూరు మెయిన్ హైవే మీద ఉన్నారు సారు. ఆయన అట్ట కాదు, ఇటు నుంచి ఓఆర్ఆర్ ఎక్కుతాడు, బెంగళూరు హైవే దిగుతాడు, ఆయన ఎక్కేసి వచ్చేస్తాడు. అంటే మా ముగ్గురం కూడా బెంగళూరు హైవే ఎక్కే తీరాలి. బెంగళూరు పోవాలంటే బెంగళూరు హైవే ఎక్కాలి కదా సార్. అట్లాగే నువ్వు అష్టాంగ యోగం చేసిన సాధన పాదంలోకి వచ్చి సమాధి పాదం దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇది ఈ స్టేజ్ లో ఉంటే నాలాగా లేక నీలాగా డైరెక్ట్ సాధన పాదం చేసుకుని సమాధి పాదం దగ్గర
సార్లకైతే డైరెక్ట్ సమాధి పాదంలోనే ఉంటారు. ఇది రూట్ మ్యాప్. కానీ అల్టిమేట్ గా వెళ్ళేది మాత్రం అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వెళ్ళాలి. గమ్యం మాత్రం ఒక్కటే. అది ఇది స్థూలమైనటువంటి సాధన పాదం యొక్క స్వరూపము. కొంచెం వివరంగా చూసే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే మనకు 2 గంటల టైం ఉంది. ఏం చేస్తాం, ఏదో కాలక్షేపం చేయాలిగా. ఏమండి, అలా కాదు, సీరియస్ గా చూద్దాం. అంచేత ఏమైంది, సమాధి పాదం అన్నది ఉత్తమాధికారులకి. వాళ్ళకి చెప్పిన టెక్నిక్స్ ఏమిటి, అభ్యాస వైరాగ్యాభ్యాం దృఢభూమి. వాడు చేస్తున్న సాధనలు అభ్యాసము చేత వైరాగ్యము చేత స్థిరపడి సిద్ధిపోతారు. సాధన పాదం మధ్యమాధికారులకి. వాళ్ళకేం చెప్పారు, తపస్సు ఇత్యాదులు చెప్పాడు. మందాధికారులకి ఏం చెప్పాడు, అష్టాంగ యోగం చెప్పి పైకి రమ్మన్నాడు. ఇక మొదటి సూత్రం ఏంటంటే, తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియా యోగ అన్నాడు. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. మీకు ఈ ఈశ్వర శబ్దం అనేది సమాధి పాదంలో కనబడదు. ఈశ్వర ప్రణిధానం ఉంటుంది, చివరిలో ఉంటుంది. ఇది దీని కాకపోతే అది చేసుకో అన్నట్లు. అవో పెద్ద సార్ వస్తున్నాడు, రాజయ్య గారు. ఉమ్. కనుక తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అంటే యోగ సాధనకి 3 భాగాలుగా నిర్ణయించారు. ఏమిటవి, ఒకటి తపస్సు. తపస్సు అంటే ఏమిటి అంటే చిత్త ప్రసాదనమునకు అడ్డురానటువంటి. చిత్త ప్రసాదనము అంటే మనకి సమాధి పాదంలో 33వ సూత్రం చెబుతాడు, మైత్రి కరుణ ముదిత ఉపేక్ష. ఆ అది అంచేత మంచి స్థితిలో ఉన్నవాడు వాడితో స్నేహం చేయి. ఎవడో చాలా బీదగా పరిస్థితులు లేనివాడు ఉన్నాడు, వాడి మీద కరుణ చూపించు. పుణ్యాత్ముడు ఉన్నాడు, వాడితో స్నేహం చేయి. దుష్టుడు ఉన్నాడు, పాపాత్ముడు ఉన్నాడు, వాడు జోలికి పోకు. ఉపేక్ష. ఇలా చేస్తే నీ చిత్త ప్రసాదనం అంటే చిత్తం శాంతంగా ఉంటుంది అని చెప్పారు. అలాంటి దానికి అడ్డు లేకుండా ఉండేలాగా 3 చెప్పారు ఇక్కడ, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. తపస్సు అంటే ఏమిటి అంటే, ఇది చాలా సూత్రాలు ఇవి. తపస్సు అంటే ఏమిటి అంటే ఆ చిత్త ప్రసాదనానికి భంగం కలగనటువంటి శాస్త్రములో చెప్పబడినటువంటి ఉపాసనాది అనుష్ఠానములు తపస్సు. మరి స్వాధ్యాయం అంటే మోక్ష శాస్త్రమునకు ఉపదేశమైన ఉపయుక్తమైన అంటే ప్రణవోపాసన ఇత్యాది గ్రంథ పఠన, బ్రహ్మసూత్రాలు చదవటం, భగవద్గీత చదవటం, ప్రస్థానత్రయ శాంతి ఇత్యాదులతోటి చేసేటటువంటిదంతా స్వాధ్యాయ కింద వస్తుంది. అయిన తర్వాత మరి ఈశ్వర ప్రణిధానం అంటే అంటే ప్రణవాది జపము, ఫలత్యాగము చేసి. అయ్యా రాజా గారు నమస్కారం, ముందుకు రండి. అత్రాగచ్చ మహాభాగ. అగ్రేసరో భవ. ఫలత్యాగముతో మనకు భగవద్గీత చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త కర్మణి. గబగబా చదవకండి, అర్థం కాదు. కర్మణ్యేవ అధికార తే, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మఫల హేతువు అంటే కర్మఫలానికి కారణం నువ్వు కాకు, అంటే కర్తృత్వాన్ని ఒప్పుకోవద్దు. మాతే సంగోస్తు అకర్మణి. అలా చెప్పి నేనేం పని చేయకుండా కూర్చుంటానంటే కూడా కుదరదు. ఆ విడివిడిగా చదువుకుంటే మనకి చెప్పిన స్టెప్పులు అర్థమవుతాయి. ఇలా సరే, ఇది కర్మ ఫల త్యాగం చేసి కర్మల అనుష్ఠానం చేయుట, ప్రణవాది జపములు ఇత్యాదులన్నీ కలిపి ఈశ్వర ప్రణిధానం కింద వస్తాయి. ఈ 3 బ్లాకులో కూడా ఇంతకీ ఇప్పుడు తపస్సు ఎవరు చేయాలి, నేను చేయాలి. స్వాధ్యాయము నేను చెయ్యాలి. జపము లేదా ఈశ్వర ప్రణిధానము నేను చెయ్యాలి. చెయ్యాలి 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 అంటే ఒక క్రియ. అందుకని నేను క్రియాయోగం అని పేరు పెట్టుకున్నాను. ఏమ్మా,
సరే, ఇంతకీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావయ్యా అంటే నాకు సమాధి స్థితి రావటం కోసం. అది ఎక్కడ చెప్పాడు? సమాధి పాదంలో చెప్పాడు. కనుక ఇంతకీ ఈ క్రియాయోగం చేస్తే నాకేంటి అంటాడే వాడేవాడు అట్లా. ఇక్కడ చెబుతాడు సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థశ్చ అని రెండవ సూత్రం. అంటే సమాధి భావన అర్థ క్లేశ తను కారణ అర్థచ, ఈ క్రియాయోగం ఆచరించడం వల్ల నీకు కలిగే లాభం ఏంటయ్యా అంటే క్లేశములు నశించి సమాధి స్థితి పొందటానికి అని చెప్పాడు. అంటే ఇప్పుడు క్లేశములు నశించాలన్నా సమాధి స్థితి పొందాలన్నా చేయాల్సిన పరిస్థితి ఏమిటి అంటే సాధన పాదంలో ఉండాలి. సరే, అంటే ఏం కలుగుతుంది? ఇంతకీ ఈ సమాధి స్థితి అంటే ఏమిటి అంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ సాంఖ్య కారికలు ఎవరైనా చదువుకున్నారండి ఇక్కడ? చూశారా కనీసం? రైట్. సాంఖ్య కారికలో తత్వాలు చెప్పారు కదమ్మా. నేను ఇప్పుడు ఇక్కడ నోటితో చెబుతున్నప్పుడు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇవ్వలేను కానీ ఒక ఇమాజినరీ ఫిగర్ డ్రా చేస్తా ఇక్కడ. మీరు ట్రై టు ఫాలో ఇట్. ముందు పురుషుడు అని రాసుకోండి పైన. ఇక్కడ కొంతమంది తెలిసి గీతలు, గీత పైన వాడు గీత కింద వాడు. పురుషుడు అని అయిన తర్వాత ఈ పురుషుడి కింద గీత గీసేయండి ఇట్లా అడ్డంగా. దాని కింద మూల ప్రకృతి అని రాయండి. ఎవరైనా పెన్ను పేపర్తో రాసుకుంటే రాసేసుకోండి, పర్వాలే. మూల ప్రకృతి అని రాయండి. మూల ప్రకృతి రాసిన తర్వాత దాని నుంచి ఇట్లా కిందకి గీత పెట్టి బుద్ధి అనండి. అంతే కదా సార్? బుద్ధి కింద ఇంటో గీత పెట్టి అహంకారం అని రాయండి. ఏమండి? అహంకారం రాసిన తర్వాత దాని కింద నిలువుగా అడ్డగీత నిలువుగా కాదు, అడ్డంగా గీత కొట్టడం కొంచెం పొడుగ్గా. ఒక డ్రాప్ లో జ్ఞానేంద్రియాలు, ఆ అడ్డగీతలో సెకండ్ ఫేజ్ లో రెండో డ్రాప్ లో కర్మేంద్రియాలు, దాని పక్కన డ్రాప్ లో తన్మాత్రలు, దాని పక్కన డ్రాప్ లో మనస్సు. ఏమ్మా? ఈ తన్మాత్రల కింద ఒక గీత కొట్టండి, మళ్ళీ కిందకి డ్రాప్ చేయండి. తన్మాత్రల కింద నుంచి తన్మాత్రల నుంచి మాత్రమే కిందకి. పంచమహాభూతాలు ఇప్పుడు లెక్క పెట్టుకుందాం. పంచమహాభూతాలు 5, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ తన్మాత్రలు ప్లస్ మనసు అవి 16 ప్లస్ 5 21, అహంకారము 22, బుద్ధి 23, మూల ప్రకృతి 24, పైన గీత పైన ఉన్నవాడు పురుషుడు 25. ఈ 25 తత్వాలతో మనం నడిపిస్తున్నాం. అంతే కదండి? ఇక్కడ గీత పైన ఏముంది? గీత పైన ఏముంది? పురుషుడు. గీత కిందే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ చాలా ఉన్న వాటిలలో మూల ప్రకృతి అని ఉంది, చూసారండి? ఈ మూల ప్రకృతి అంటే ఏంటంటే సత్వ రజస్ తమో గుణములు 3 కూడా సమస్థితిలో ఉన్నవి. ఏమండి? ఏమా ఫాలో అవుతున్నారా? అయోమయంగా చెబుతున్నారా? రైట్. ఇవి సమస్థితిలో ఉన్నాయి. దీనిలో కదలిక వచ్చినప్పుడు మొట్టమొదట పుట్టే దాని పేరు బుద్ధి. దీనికే మహత్ అని కూడా ఇంకో పేరు ఉంది. బుద్ధి అని రాసుకోండి చాలు. సో మిగతావన్నీ అంటే సృష్టి ఇక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏమిటి? బుద్ధి. బుద్ధి నుంచి మిగతావన్నీ పుట్టాయి, ఆ తర్వాత మాట్లాడదాం. కనుక ఇప్పుడు మేజర్ గా మన చేతిలో ఉన్న రెండు ఏమిటి? పురుషుడు, బుద్ధి. పురుషుడు, బుద్ధి. పురుషుడు వేరు, బుద్ధి వేరు. పురుషుడు చైతన్యము, బుద్ధి జడము. మనమేమనుకుంటున్నాం? పురుషుడు బుద్ధి ఒకడే అనుకుంటున్నాం. ఎట్లా అనుకుంటావు? నీకెట్లా తెలిసింది సార్ అంటే నా బుద్ధిలో అండి అంటావా అనమా? నువ్వెవడువయా? పురుషుడివి. నువ్వేమంటావు? నా బుద్ధి అంటున్నావు కదా. కనుక పురుషుడు బుద్ధి వేరువేరే ఒకటే. ఇప్పుడు వేరువేరు. మనం ఏమనుకుంటాం? కనుక మనకి వివేక ఖ్యాతి అంటే ఏంటంటే పురుషుడు అలాగూ బుద్ధి అలాగని తెలియటం. తర్వాత ఏం చేయాలి తర్వాత ఆలోచిద్దాం. ముందు ముందు వీళ్ళిద్దరు వేరువేరు అని తెలిస్తే వీళ్ళని ఏం చేయాలి తర్వాత ఆలోచిద్దాం. ఏమో, అంతేనా? రైట్. ఇది తెలియటమే
ఇగో ఇది తెలియటమే మనకి ప్రధానం. ఈ వివేక ఖ్యాతి నీకు ఎందుకు కలగట్లేదే మరి? ప్రతి వాడికి బుద్ధి ఉందని తెలుసు, పురుషుడని తెలుసు, మరి రెండు ఒకటని ఎందుకు అనుకుంటున్నాడు? వాడికి ఏదో అడ్డుపడాలి కదా, ఏవో అడ్డుపడుతున్నాయి కదా. ఇగో ఈ అడ్డుపడేవాడు ఏంటి మనకి? అబ్స్ట్రక్షన్స్. అంటే దీన్ని క్లేశాలు అన్నాం. ఇవి ప్రధానముగా 5. ప్రధానముగా ఎన్ని? 5 క్లేశాలు. అంచేత పంచక్లేశా. ఏమిటవి? అన్నిటికన్నా సీనియర్ మోస్ట్ ఇంజన్ అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశా. ఈ 5 కూడా పంచక్లేశాలు అన్నారు. ఇందులో అన్నిటికన్నా మొట్టమొదటి ఏం చెప్పామండి? అవిద్య. ఈ అవిద్య మిగతా వాటన్నిటికీ కారణం. ఏమండి? ఈ అవిద్యే మిగతా వాటి కూడా కారణం. ఇంతకీ అవిద్య అంటే ఏమిటి? అంటే అజ్ఞానము. అస్మిత అంటే ఏమిటి? ఏమండి? ఇదేదో ఉంది అంటే ఏమంటాం? అస్థి అంటాం అనమా? అస్థి. అదే మీ గురించి చెప్పుకుంటే అస్మి, అస్మి త, అస్మిత. చెప్పండి. నేనే అన్నిటికీ హీరోని చెప్పుకోవడమే. నేనే నేనే అనుకోవడమే అస్మిత అయిపోయింది. తర్వాత ఏమిటైంది? నాకు నచ్చింది వచ్చింది. నాకు జిలేబీ తినాలని ఉంది. సువర్ణ ఏమైనా జిలేబీ పెట్టింది. ఆవిడ మీద నాకు ప్రేమ కలుగుతుంది. జిలేబీ పెట్టవమ్మా అంటే మా సార్ తెచ్చి సమోసా పెట్టాడు. నీ ఎప్పుడు సమోసా తింటారని మీద ద్వేషం కలిగింది. అంచేత బుద్ధితో వచ్చిన ఇంకోటి ఏంటి? రాగము, ద్వేషము. అయిన తర్వాత ఏమిటి? మీరు చూడండి, మహాభారతంలో యక్ష ప్రశ్నలు అని ఒక ప్రశ్నలు ఉన్నాయి. అప్పుడు పక్కపక్కకి వెళ్ళొస్తున్నారు, మరి అన్ని ఒకటే సబ్జెక్ట్ చదువుకోకూడదు. యక్ష ప్రశ్నల్లో యక్షుడు అడుగుతాడు, అరే నాయన, అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటో చెప్పన్నాడు. అంటే ధర్మరాజు గారు సమాధానం చెప్తాడు. అహన్యహాని భూతాని గచ్చంతి యమమందిరం. రోజు రోజు అంటే రెగ్యులర్ గా అనమాట. భూతాన్ని పుట్టిన వాళ్ళందరూ గచ్చంతి యమమందిరం. తిష్టాహ అంటే ఉన్నాడు, బతుకున్నాడే. స్థావరం ఇచ్చంతి, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా అనుకుంటాట. కిమాశ్చర్యమిత పరం అంటాడు ఆయన. ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంది అంకుల్ అని అడుగుతాడు. అట్లా అంటే ఏంటంటే అభినివేశము అంటే జీవితేచ్ఛ, మరణ భయము, ఇవి రెండు అభినివేశాలు. కనుక 5 పంచక్లేశాలు ఏమిటి? మొట్టమొదటిది అవిద్య. అంటే నేను వేరు, పురుషుడు వేరు, బుద్ధి వేరు అనే జ్ఞానం లేదు. అది అజ్ఞానం. దానివల్లే కదా నేనే చేస్తున్నాను అహంకారం వచ్చింది, అస్మిత వచ్చింది. కనుక దానికి ఇదే కారణం. అస్మిత నేను చేస్తున్నప్పుడు నాకు నచ్చినవి ఉంటాయి, నాకు నచ్చనివి ఉంటాయి. నచ్చినవి ఉంటే రాగము, నచ్చనివి ఉంటే ద్వేషము. ఎంతకాలం ఉంటావురా నాయన? ఏంట్రా ఈ తాపత్ర అంటే నేను పర్మనెంట్. ఇది అభినివేశం. ఇవి అభినివేశం. ఇవి పంచక్లేశాలు. నేను పర్మనెంట్ అనుకున్న వాడికి మోక్షం ఎక్కడ వస్తుంది స్వామి? కనుక ఇది క్లేశాల్లోకి వస్తుంది కదా. ఈ పంచక్లేశాలు తొలగించుకోవాలి. దీనికోసమని 4వ సూత్రం చెప్పాడు. ఏమిటి? అవిద్య క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్నోదాహరణం అని. విచ్ఛిన్న ఉదాహరణం అని. అవిద్య క్షేత్రం ఉత్తరేషాం. ఈ అవిద్య అనుందే, ఇదే మూల కారణం. మిగతా 4 కారణాలకి, 4 క్లేశాలకి హేతువు. అవి ఏమిటి అంటే మనం పైన చెప్పుకున్నాం, అస్మిత, రాగద్వేష, అభినివేశాలు. వీటికి ఉత్తరేషాం, వాటికి ఇది అవిద్య కారణము. అయిన తర్వాత ఈ క్లేశాలన్నీ ఒకదానిలో ఒకటి ఉంటూ క్షీణిస్తూ ఉంటాయి, వృద్ధి పొందుతూ ఉంటాయి. క్షీణిస్తూ ఉంటాయి, వృద్ధి పొందుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ క్లేశాల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, లేవు నా దగ్గర ఏ క్లేశాలు లేవు అంటే ఒక సమాధి స్థితిలో ఉన్నాడు అనుకోండి, వాడి క్లేశాలు ఉంటాయా? ఉండవు. కానీ సంస్కార రూపంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అది మనం సాధారణ సమాధి పాదలో చదువుకున్నాం. సంస్కార రూపంలో కూడా నశిస్తే నిర్బీజ సమాధి మోక్షము అన్నాం. అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఇవి 3 కూడా నశించిన సంస్కార రూపంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అది సబీజ సమాధి. ఆ స్థితిలో ఉన్న వాడికి క్లేశాలు ఎక్కువ బాధిస్తాయా? బాధించవు. అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉండి, ఆకలే, అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉండి
బయటికి వచ్చిన వాడికి క్లేశాలు ఎక్కువ బాధించవు. దాన్ని ప్రసుప్తావస్థ స్థితిలో ఉన్న క్లేశములు అన్నాం. ప్రసుప్త తను అంటే లైట్ గా అన్నమాట. ఏమండి? లైట్ గా ఉండటం అంటే వివేక ఖ్యాతికి అడ్డుపడనంత వరకు ఉండే క్లేశాలు. తర్వాత అదైన తర్వాత విచ్ఛిన్నం. ఒక దాని మీద ప్రేమ ఉంటుంది, ఓ దాని మీద ద్వేషం ఉంటుంది. అంటే ఒకే చోట ఆపరేట్ కావట్లే ఈ అజ్ఞానం కదా. కనుక రాగం ఉండొచ్చు, ఒకటి ద్వేషం ఉండొచ్చు, ఒకటి లాభం ఉండొచ్చు, ఒకటి కనుక విచ్ఛిన్నం. ఉదాహరణ విస్తృతంగా విశృంఖలంగా వీడి క్లేశాలు పీకు తింటూ ఉంటాయి. ఈ క్లేశాలు పీకు తినే స్టేజ్ ఉదాహరణ. ఇలా ఈ క్లేశాల యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అని చెప్పి దేనికి ఏది విరోధి. అవిద్య ఉందయ్యా, అవిద్య పోవాలంటే ఏం చేయాలి దానికి అంటే దీన్ని ఏమంటారంటే ఆ ఆ, ప్రతిపక్షము అంటారు శాస్త్రీయ భాషలో. ప్రతిపక్షము అంటే ఆపోజిట్ అని. ప్రతిపక్షం అంటే ఆపోజిట్ మనకి తెలుసు, మనవాడే ప్రతిపక్షమే ఎదురుగా. అది ఏమండి? కనుక అవిద్య పోవాలంటే ఏం కావాలరా నాయన అంటే సమ్యక్ జ్ఞానం కావాలి, అంటే వివేక ఖ్యాతి కావాలి. అస్మిత పోవాలంటే ఏం చేయాలి? పురుషుడు వేరు ప్రకృతి వేరనే భేద దర్శనం జరగాలి. రాగద్వేషములు పోవాలంటే ఏం చేయాలి? వాటిని పట్టించుకోవటం మానేయాలి, అంటే ఉదాసీనత కావాలి. అభినివేశం పోవాలంటే ఏం చేయాలి అంటే నాయన ఈ నాతోటి ఈ బుద్ధితోటి నేను కలిసే ఉంటాను అనే భ్రమ తొలగించుకుంటే అంటే ఆ అనుబంధ బుద్ధి అంటాం. అంటే అనుబంధ బుద్ధి అంటే ఏంటంటే మాట్లాడకుండా వెంటబడి రావడం అన్నమాట. నమస్తే. ఇలా వీటిని తొలగించుకోవడానికి ఉపాయాలు ఉన్నాయి అని చెప్పాడు. మన గొప్పతనాన్ని తర్వాత చెబుతున్నాడు. ప్రతి మానవుడు ఈ అవిద్యలో ఉన్నాడే, ఈ అవిద్యలో ఉండేవాడి గొప్పతనం తెలుసుకోవాలి కదా మనం. అనిత్యాశుచి దుఃఖానాత్మాసు నిత్యాశుఖీ సుఖాత్మా ఖ్యాతి విద్య. అవిద్య అంటే ఏమిటో డెఫినేషన్ చెప్పాడు అమ్మాయిగా. మీరు ఒక స్ట్రక్చర్ ని గమనించండి. ముందేం చేశాడు? అరే నాయన దీని పేరు క్రియాయోగం, ఇది చేస్తే నీకేం లాభము? ఈ లాభం వచ్చిన తర్వాత నీకు ఈ వివేక ఖ్యాతి కలగకుండా నీకు ఏం అడ్డుపడుతున్నాయి? ఇగో ఈ 5 అడ్డుపడుతున్నాయి. ఈ 5 అంటే ఏమిటి? ఒక్కొక్క దానికి పేర్లు, దాని డెఫినేషన్ చెబుతున్నాడు. ఆ స్ట్రక్చర్ ని మీరు గమనించండి. ఇప్పుడు అవిద్య అంటే ఏడో చెబుతున్నాడు. ఏమిటి అవిద్య అంటే? అనిత్యాశుచి. అనిత్యాశుచి కాదు, అనిత్యాశుచి. అనిత్యాశుచి దుఃఖానాత్మాసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి అవిద్య. అనిత్యమైన దానిని నిత్యమనుకొనుట, శుచి కాని దానిని అంటే అశుచి అయిన దాన్ని శుచి అనుకొనుట, దుఃఖమును సుఖమనుకొనుట, అనాత్మ వస్తువుని ఆత్మ వస్తువు అనుకొనుట. ఇగో నాయన ఈ 4 క్వాలిటీస్ తమరికి ఉంటే తమరి దగ్గర అవిద్య ఫుల్గా ఉన్నట్లు లెక్క అని చెప్పాడు. అది అక్కడికే వస్తాడు తర్వాత. అశుచి అంటే ఏమిటి? ఏం అంటే అనిత్యమైన దాన్ని నిత్యం అనుకుంటున్నాం. అది ఎట్లా అనుకుంటున్నాం అండి? శరీరం తర్వాత వెళ్దాం. ఆ, భూమి ఉంది. ఏం సార్ మీరు అంతా భ్రమ అంటారు, అనిత్యం అంటారు. నేను పుట్టినప్పటి సంది చూస్తున్నా ఈ సురభారతిని, అక్కడే ఉంది. ఇది నిత్యం కాదా? వానమా? పృథివీ నిత్యం, అది అనిత్యం. స్వర్గ సుఖం నిత్యం. అక్కడ పోతే మళ్ళీ రిటర్న్ టికెట్ తోటి వెళ్తాడు, వెళ్ళేటప్పుడు రిటర్న్ టికెట్ ఇచ్చి పంపిస్తాడు. అర్థమైందండి? కనుక అది అనిత్యం. వాటన్ని నిత్యం అనుకుంటున్నాం. ఒకటి నీ శరీరం. నేను ఇంత అందంగా అద్దాల్లో చూసుకుని నా మొహం చూడు, అసలు ఎంత నా మీసాలు నా ఇది ఏవో చెప్పుకుంటాం. ఒక్కసారి చర్మాన్ని తీసి చూడు, మలము మాంసము. ఎట్లా పుట్టావురా నువ్వు? తల్లిదండ్రులు యొక్క శుక్ల శోణితముల యొక్క మిశ్రమం. అవి అశుచేగా. నువ్వు ఎక్కడున్నావు నాయన పుట్టడానికి ముందు? తల్లి కడుపులో ఆ మూత్ర పురీషాల్లో తిరిగావయ్యా, మరి అది అశుచేనా? తర్వాత ఎంత గొప్ప శాస్త్ర పండితుడు గాని గాక, మహానుభావుడు గాని గాక, ఒక్కసారి టికెట్ లేచిందంటే వాడి పేర్లన్నీ బాయే, వాడి క్రెడెన్షియల్స్ అన్నీ బాయే. శవం అన్నాం. అది అశుచి, దాన్ని ముట్టుకోవడానికి భయపడతారు. భార్యాం బిభ్రతి తస్మిన్ కాయే.
గతవతి వాయో దేహాపాయే భార్యాం బిభ్రతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అక్కడ. కనుక అశుచిని శుచి అనుకుంటాం. నేను పొద్దున్నే అండి స్నానం చేసి శుభ్రంగా విభూ అరే అదంతా అశుచి రా నువ్వు శుచి అనుకుంటున్నావు. అయిపోయింది. ఇక సుఖాన్ని దుఃఖం దుఃఖాన్ని సుఖం అనుకోవటం. ₹1,00,000 ₹1,00,00,000 లాటరీ వచ్చింది, ఆనందపడ్డావు. అయిన తర్వాత అరే నీకు లాటరీ వచ్చింది పార్టీ ఇవ్వరా అని చెప్పి ఫ్రెండ్స్ పట్టుకున్నారు. 5 లక్షలు బాయ్. ఇన్కమ్ ట్యాక్స్ 33 లక్షలు పట్టుకుపోయాడు. నిర్మలా సీతారామన్ గారు వస్తుంది 33, అరే నా 34 లక్షలు ఇచ్చారు అంటే తీసుకుపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకోళ్ళు వచ్చి మీరు ఇంటికి వెళ్ళి ఏమండి నాకు ఇక్కడ ₹1,00,00,000 ఫ్లాట్ చూసి వచ్చాను కొందా ఉంటుంది. ఎక్కడ కోటి, ఆల్రెడీ 40 లక్షలు పోయినాయి ఇక్కడ అని సంతోషిస్తున్నారా ఏడుస్తున్నారా? ₹1,00,00,000 వచ్చాయి, ₹1,00,00,000 ఫ్లాట్ చూసింది ఇల్లాలు. ఎక్కడ నేను 40 లక్షలే ఉన్నాయి, 60 లక్షలే ఉన్నాయి, ఏడుస్తున్నారా ఆనందపడుతున్నారా? అంటే సుఖము దుఃఖ పర్యవసాయి. టెంపరీగా సుఖంగా ఉండదు కానీ అల్టిమేట్ గా దుఃఖంగా పరిగణిస్తుంది. వాటిని మనమే అనుకుంటాం సుఖము అనుకుంటాం. కనుక దుఃఖమును సుఖం అనుకొనుట. ఇక అనాత్మ వస్తువుని ఆత్మ అనుకోవటం. ఆత్మ అంటే ఏమిటండి? ఈ శరీరమే ఆత్మయ్యా, ఈ మనసే ఆత్మయ్యా, ఈ ప్రాణమే ఆత్మయ్యా, ఇట్లా మనం చెప్పుకుంటున్నాం. ఇవేవి ఆత్మ కాదు. ఆత్మ అంటే ఏమిటంటే వేరే, పరమ చైతన్యం వేరే. అది దాన్ని అనుకోకుండా వీటితోటి ఆత్మని ఐడెంటిఫై చేస్తున్నాం. ఇవన్నీ కూడా అవిద్యకి కారణాలు. ఇక మరి సరే బానే ఉందయ్యా, అస్మిత అంటే ఏంది? దృక్ దర్శన శక్త్యో ఏక ఆత్మతా ఇవ అస్మిత. దృక్ దర్శనము, వాటి శక్తులు ఒకటే అనుకునేటటువంటిది ఏదైతే ఉందో అదే ఆత్మ పదార్థం అనుకోవటం ఏదైతే ఉందో ఇగో దాన్నే అస్మిత అన్నారు. దృక్ అంటే ఏమిటి? చూపు. ఎవరి చూపు? చూసేవాడి చూపు. అంటే వాడిని పురుషుడు అనండి. చూసేవాడిని ద్రష్ట అంటాం కదమ్మా. ద్రష్ట అంటే పురుషుడు. అయిపోయింది. ఇక తర్వాత ఏంటి? దృక్ దర్శన. దర్శనం అంటే దేని చేత దర్శించగలము అంటే ఏమిటవుతుంది? అది దేంతో చూస్తారు మీరు? బుద్ధితో చూస్తారు. అంటే ఏం లే, గీత పైది గీత కిందది అమ్మా. మనం మన భాషలో చెప్పుకోవాలంటే గీత పైన గీత కింద, అంతేనా? రైట్. కనుక ఈ రెండింటి ఏమనుకుంటాం మనం? ఒకటే అనుకుంటున్నాం. అందుకని ఆ పురుషుడు ఏమంటున్నాడు? వాడికి ఏ సంబంధం లేదు. అది నాదే, అది నాదే అంటున్నాడు అనమాట. మనం కనుక బస్సులో దస్తీ చేసినట్టు దస్తు దేవుడు చూసుకుంటే జేబులో పెట్టుకున్నప్పుడు వీడు ఎక్కడ వేసిన నువ్వు అని వాడు జేబులో పెట్టుకుంటాడు. ఆ జ్ఞానం రావాలి మనకి. సరే, అంటే ఏమైంది? ద్రష్టని అంటే పురుషుణ్ణి దర్శనం దేని చేతే చూడగలుగుతున్నాం? ఆ బుద్ధిని ఒకటే అనుకోవటమే అస్మిత. ఇవి రెండు విడగొట్టు చూస్తే సరిపోయింది. కనుక ఇప్పుడు ఐడెంటిటీ అవిద్య వచ్చింది, అస్మిత వచ్చింది. తర్వాత అంటే రాగము. సుఖానుషాయి రాగ అన్నాడు. అంటే నాకు ఇది నాది, నా సొంతము అనుకునేదైతే కొట్టుకుంటామో ఇది సుఖము. దాని ఆపోజిట్ దుఃఖానుషాయి ద్వేష. నీకు ఏదైతే దుఃఖాన్ని కలిగిస్తుందో అది ద్వేషము అన్నాడు. ఇక్కడ వరకు ఇంకొకటి మిగిలిపోయింది. ఏదో ఏంటి చెప్పాలి ఇంకా నేను? అభినివేశం చెప్పాలయ్యా. నోటికొచ్చేయాలి, ఈ పాటికి నోటికొచ్చేయాలి. ఆ, అభినివేశం. స్వరసవాహి విదుషోపి తదారూఢోభినివేశ. స్వరసవాహి విదుష అపి తథా ఆరూఢ అభినివేశ. అంటే విదుష పండితులు. పండితుడు అంటే వాడు జ్ఞానం ఉందని కదా అర్థం. అలాంటి వాడు కూడా అనుకుంటాట నేను బతికే ఉంటాను, నేను చచ్చే సినిమానే లేదు. విదుష అపి. వాడికి ఏముంటుంట? జీవిత ఇచ్ఛ, మరణ భయం. ఇవి రెండు దేని వల్ల వస్తున్నాయి? అజ్ఞానం వల్ల వృద్ధి చెందుతూనే ఉంటాయి. ఇగో దానిని అభినివేశ అన్నాడు. ఇది ఈ చెప్పిన ఇప్పుడు మనం చెప్పుకున్న ఏమిటి? ఈ చెప్పుకున్నటువంటి క్లేశములు అన్ని యొక్క డెఫినేషన్స్ చెప్పేసుకున్నాం. తే అంటే ఆ క్లేశాలు
ప్రతిప్రసవ హేయాః సూక్ష్మాః తే ప్రతిప్రసవ, ప్రసవ అంటే పుట్టడం, ప్రతిప్రసవ అంటే పుట్టకూడదు, వెనక్కి పోవడం, అంతే కదండి, నివర్తించడం అనమాట. ప్రసవం అంటే ముందుకు పోవడం, నివర్తించడం వెనక్కి వెళ్ళడం, ప్రతిప్రసవం. ఓకే, ప్రతిప్రసవ హేయాః సూక్ష్మాః. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, రాగద్వేషాలు, అహంకారం, నేననేది, అభినివేశం, ఇవన్నీ ఉన్నాయి. వీటి మూలాల్ని మనం గుర్తించి, బేసిస్ గుర్తించి, వాటిని మనం వెనక్కి తొయ్యాలి. ఈ తోసే స్టేజ్ ఏమిటయ్యా అంటే, ముందు క్లేశాలు లైట్ గా ఉంటాయండి, ప్రసుప్తావస్థలో ఉంటాయి. తర్వాత ఏమవుతాయి, కొంచెం పెరుగుతాయి, కొంచెం పెరుగుతాయి, అంటే తను స్టేజ్. తర్వాత మంది చెప్పుకున్నాం ఇందాకనే, ప్రసుప్త తను విచ్ఛిన్నోదాహరణం ఉదాహరణం అని చెప్పుకున్నాం కదా. ఆ స్టేజ్ 4 అయిన తర్వాత 5వ స్టేజ్ నీ సాధన వల్ల నువ్వు చేయాల్సింది ఏంది నాయన అంటే, దగ్ధ బీజ స్థితికి రావాలి. అవి దగ్ధం అవ్వాలి. ఈ అవస్థలు 5టిని దాటుకోవాలి. చేసిన తర్వాత ధ్యానహేయ తద్వృత్తయ. ఈ ఈ క్లేశాలు ఎలా పోతాయి అంటే, ధ్యానము చేత పోతాయి. ధ్యానహేయ తద్వృత్తయ. ఈ క్లేశములను మనము ధ్యానము చేత నివర్తించజేసుకోవాలి. అంటే ఏమిటి, దీనికి మూల కారణం కనుక్కోవాలన్నాం కదా. ఈ క్లేశాల వల్ల జరిగేటటువంటి ప్రతిదానికో లాభమో నష్టమో ఉంటుంది కదమ్మా. ఈ లాభ నష్టాలు చూద్దాం ఇప్పుడు. ఏమిటది, క్లేశమూల కర్మాశయో దృష్టాదృష్ట జన్మ వేదనీయా అన్నాడు. క్లేశమూల కర్మాశయ దృష్ట అదృష్ట జన్మ వేదనీయ. దృష్ట జన్మ వేదనీయ, అదృష్ట జన్మ వేదనీయ. ఈ క్లేశాలు, ఏది రాగద్వేషాలు, అభినివేశం ఏవైతే ఉన్నాయో, దృష్ట జన్మ వేదనీయ. ఇప్పుడు నువ్వు పుట్టున్నావు కదా, అంచేత ఈ జన్మలోను అదృష్ట జన్మ వేదనీయ. ఇంకా చూడని జన్మలు ఏమున్నాయి, రాబోయే జన్మలు. కనుక భావి జన్మల్లోనూ కర్మల వల్ల ఈ క్లేశాలకి మూలము అన్నాడు. నీకు ఎందుకు కలుగుతాయా ఈ క్లేశాలంటే, నువ్వు చేసే కర్మల వల్ల అని తేల్చి చెప్పాడు. కర్మల వల్ల అయిన తర్వాత, ఈ కర్మలకు మూలం ఏమిటి, అస్మిత, నేనే అనటం. తర్వాత కర్మల వల్ల ఏమవుతాయి, క్లేశాలు అవుతాయి. ఏమిటవి, కర్మ చేస్తారండి. కర్మ అంటే ఏమిటండి, ఓ ఏం చెప్పాలండి, లిస్టు బోల్డ్ ఉంటుంది అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కర్మలు చేస్తారు. ఎట చెప్తారు లిస్టు అని అంటే, కోపడకుండా చెప్పాలంటే 2 రకాల కర్మలు ఉన్నాయి. ఒకటి ధర్మకర్మలు, 2 అధర్మకర్మలు. అయిపోయింది కదా. ధర్మకర్మలు చేస్తే ఏమొస్తుంది, పుణ్యం వస్తుంది. అధర్మ కర్మలు చేస్తే ఏమొస్తుంది, పాపం వస్తుంది. కనుక పుణ్యకర్మలు చేస్తే ఫలితం రావాలంటే ధర్మం చేయాలి, పాప ఫలితాలు రావాలంటే అధర్మం చేయాలి. ఇవి రెండింటికి కలిపితే పేరు కామన్ నేమ్ కర్మలు. ఏం తమ్ముడు, అంతేనా? రైట్. అయ్యా నమస్కారం, ముందుకు రండి గురూజీ. ఈ అధర్మ కర్మలు చేస్తే ఒక పుణ్యమో ఒక పాపమో పుట్టింది. పుట్టిన తర్వాత అనుభవించాలా వద్దా, ఊరికే పోదు కదా. కనుక ఎప్పుడు అనుభవించాలి, ఎప్పుడు అనుభవించాలంటే, నాకు ఇష్టమైన ఎగ్జాంపుల్ ఒకటే, మీరు ఎన్నిసార్లు అడిగి ఇదే చెబుతా. అర్థమైందండి. వచ్చే నెల 10వ తారీఖు టికెట్ కొనుక్కుంటే రైల్లో ఆ సీట్ నాదే. 10వ తారీఖు నాడు ఆ ముందుగా కూర్చుంటే కొడతాడు, బయటికి వస్తాడు అదే సీట్లో. ఆ రోజే రాణిస్తాడు నన్ను. అట్లా ఏంటికి వచ్చింది, కర్మఫలం. అది ఏమిటి, ఈ రోజు టికెట్ కొట్టడం అనే కర్మ చేశాను, దాని ఫలితం నేను ఎప్పుడు అనుభవిస్తాను, 10వ తారీఖు నాడు అనుభవిస్తాను. అట్లా అన్ని ఇమ్మీడియట్ గా అనుభవించాలని రూల్ లేదు, ఉత్తరోత్తర అనుభవిస్తాం. నాకొద్దు. ఓకే. కనుక ఈ ధర్మకర్మలు అధర్మ కర్మల యొక్క ఫలితముగా పుణ్యము పాపము వచ్చింది. పుణ్యము పాపం అనుభవించాలంటే ఏం చేయాలి, శరీరం కావాలి. శరీరం కావాలంటే ఏం చేయాలి, పుట్టాలి.
కనుక జన్మ వచ్చింది. జన్మ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావయ్యా నువ్వు పెద్ద మనిషి అంటే, నేను కర్మలు అనుభవిస్తున్నానండి అని. అనుభవిస్తున్నావు మంచిగానే ఉంది కానీ ఇవి అనుభవించి నోరు మూసు కూర్చుంటావు, కొత్త కర్మలు చేస్తున్నావా? ఏ, రెగ్యులర్ సార్ కొత్త కర్మలు చేస్తూనే ఉన్నా. ఏం మొహమాట పడని చెప్పడానికి. మరి వాటి తాలూకు ధర్మం అధర్మం ఏం కావాలయ్యా? వాటి తాలూకు పుణ్యం పాపం ఏం కావాలయ్యా? కనుక మళ్ళీ స్టార్ట్. ఇది సినిమా ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. కర్మలు చేయి, ఫలితము తీసుకో, పుట్టు, అనుభవించు. ఎంతకాలం అనుభవించాలయ్యా? ఆ కర్మ ఫలం అనుభవించాలని తెచ్చుకున్న పొట్లం ఏదైతే ఉందో ఆ పొట్లం తినే వరకు మన చేతిలో ఆ కవర్ ఉంటుంది. పులిహార అయిపోతే పేపర్ పారేస్తాడు రాజయ్య సార్ పక్కన. అంతేనా సార్? పులిహార అయ్యే వరకు పేపర్ చేతిలో ఉంటుంది. జన్మ ఎప్పటికంటే అనుభవించే వరకు జన్మ ఉంటుంది. అనుభవిస్తేనే మళ్ళీ పేపర్ పడితే మళ్ళీ కొత్త జన్మ. ఎందుకు? పులిహార తిన్నారే, కడుపులో మంటగా ఉంది, ఇంటికి పోయి జలుసులు వేసుకోవాలి. జలుసులు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎట్లాగో జలుసులు వేసుకున్నాం కదా, ఇంకొక ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అంటే ఏమవుతుందండి? ఏమీ కావట్లే. ఈ క్లేశాల వల్ల, అజ్ఞానం వల్ల జరిగేది ఏంటంటే జన్మలు వస్తూ ఉన్నాయి. సతిమూలే తద్విపాకో జాతాయుర్భోగా. ఒకవేళ నీకు కర్మ విపాకం కాకపోతే, ఆ కర్మలో ఉన్నట్లయితే అది అనుభవించడానికి పుట్టాలి, ఆయుష్, తర్వాత ఇతర భోగాలు కలుగుతాయి. అంచేత తే హ్లాద పరితాప ఫలాహ పుణ్యాపుణ్య హేతుత్వాత్. ఇంతకీ ఇవి ఎందుకు కలుగుతున్నాయి రా ఈ జాయతాయుర్భోగాలు నీకు అంటే, ఈ జన్మలో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఈ జన్మలో చేసిన పుణ్యాలు పాపాలని అనుభవించడానికి, తర్వాత జన్మలో చేసిన వాటిని అనుభవించడానికి. అనుభవించేసిన వాటి గురించి మాట్లాడట్లే ఇక్కడ. అన్ని ఫ్యూచర్ టెన్సే. ఇప్పుడు లేదా ముందు తర్వాత అంతే. అయిపోయింది అయిపోయింది. ఇక తర్వాత ఏం చెబుతున్నాడు? పరిణామతాప సంస్కార దుఃఖై గుణ వృత్తి విరోధాత్ చ దుఃఖం ఏవ సర్వం వివేకిన. ఎవడి గురించి చెబుతున్నాడు ఇప్పుడు అంటే, వివేకిన, బుద్ధిమంతుల గురించి చెబుతున్నాడు. వాడికి ఏమిటి, వాడి స్టేటస్ ఏమిటి చెబుతున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటన్నాయా అంటే, మనకి అవిద్య ఉంది, కావలసినంత సంచుల నిండా తెచ్చుకున్నాం, దానివల్ల నేనే అనే అస్మిత ఉంది, కొన్నిటి మీద చూస్తే రాగం ఉంది, కొన్ని మీద దేశం ఉంది. నేను ఎక్కడికి పోను, నేను ఈ భూమి మీద పర్మనెంట్, అన్ని ఉన్నాయి. కానీ వివేకవంతుడి పరిస్థితి ఏమిటో చెబుతున్నాడు. వాడి పరిస్థితి ఏమిటంటే, పరిణామతాప సంస్కార దుఃఖై గుణ వృత్తి విరోధాత్ చ దుఃఖం ఏవ సర్వం దుఃఖం ఏవ సర్వం వివేకిన. అంటే అనుక్షణము మారుతూ ఉన్నటువంటి పరిస్థితులు పరిణామ తాపం. ఏంటోనండి, నిన్నటి వరకు బాగానే ఉంది, జేబులో 1000 రూపాయలు ఉండేవి, ఇప్పుడు ఏమన్నా 100 రూపాయలే ఉన్నాయి. ఏదో పరిణామ తాపం, ఏడుపు. మనం ఏడవడానికి కారణాలు ఎందుకోకర్లే, కారణాల వంతలు వచ్చి నుంచుంటాయి. అరే దీని గురించి ఏడవరా నాయన, దీని గురించి ఏడవరా నాయన అని. పని అది. కనుక పరిణామ తాపం. సంస్కార తాపం. వాడు కొంతమంది ఏం చేయి ఏడుస్తూనే ఉంటాడు వాడు. ఎందుకంటే వాడు సంస్కారం అలాంటిది, వాడు ఎవ్వడేం చేయలేడు. ఆ దీనికి ఒక చిన్నప్పుడు ఒక కథ చెప్పేది సరదాగా. ఆ ఇప్పుడు నిత్య దుఃఖితుడు, నిత్య శంకితుడు. చిన్న సినిమా కథ చెప్పేది. ఒకటి సినిమా పోయాటమ్మా, టూరింగ్ టాకీసులు ఉంటాయి కదా, పోయాడంట సినిమా హాల్కి. సినిమా హాల్లో కూర్చున్నాడు, ఫ్యాన్ తిరుగుతోంది, చక్కగా ఫ్యాన్ చూసి కూర్చున్నాడు. మధ్య మధ్యలో పిట్ట కథలు చెప్పుకోవాలి మనం. కూర్చుంటే ఉన్నటువంటి ఫ్యాన్ ఢామని కింద వాడి మీద పడింది. అంటే కొద్దిగా తగల, గీరుకుందో ఏదో అయింది. యజమాని వీడు ఎక్కడ గొడవ చేస్తే హాల్కి ఎవరు రారేమో అని వాడు తీసుకుని గవ్వ మేనేజర్ రూమ్లో కూర్చోబెట్టి, నాయన తప్పైపోయింది ఏమనుకోకు, ఇక మందు కట్టిస్తాను, కట్టించాడు. మందులకి వాడికి ఒక 200-300 రూపాయలు ఇచ్చాడు. ఇది ఎప్పుడు పాతకాలం కదా, కనుక మీరు ఇప్పుడు ఎట్లయితే సరే అనకండి, పాతకాలం కదా. అదే చెప్తున్నా, అందుకే చెప్తున్నా పాతకాలం కదా అని. అయిన తర్వాత అన్నీ చేశాడు. మా అంటే, అరే నువ్వు అరవకరా, ఎవడికి చెప్పకరా బాబు, ఇంకో 100 ఉంచాను, ఇంకో 100 ఇచ్చాట. ఇట్లా వాడి దగ్గర దగ్గర 1000 రూపాయలు ముట్టినాయి. అయిన తర్వాత ఇంకా ఏడుస్తున్నాడు. ఎందుకురా అంటే, టికెట్ కొన్న పావలా ఇయ్యలే అన్నాడు. వాడికి అక్కడ నుక్సాన్ కనపడుతుంది, 100 రూపాయలు కనపడట్లేదు. అంటే ఏడవటానికి కారణాలు అక్కర్లేదు, అది సంస్కారంతో వాడికి
కొంతమందికి అది వస్తుంది ఆ ఏడుపు, కొంతమంది ఆనందంగా ఉంటారు. అకారణ ఆనందం, అకారణ దుఃఖాలు అనమాట ఇవి. సరే, ఇవి సంస్కారాలు అయిన తర్వాత దుఃఖములు. వీటితోటి అంటే భౌతిక సుఖాలు, భౌతిక దుఃఖాలు ఇవన్నీ దేంతో ఆపరేట్ అవుతాయండి? మూడే గుణాలు, సత్వ రజస్ తమో గుణాలు ఆపరేషన్ తోటి జరుగుతాయి. వీటి వల్ల కలిగే పరస్పరమైన సుఖము, దుఃఖము, మోహము, అంటే సత్వ రజస్తమోలకి సుఖము, దుఃఖము, మోహము, వీటి ఆపరేషన్ వల్ల కలిగే అనుభవాలు ఇవన్నీ కూడా అల్టిమేట్ గా ఈజ్ ఈక్వల్ టు పెడితే దుఃఖ కారణములు అని వివేకవంతుడు తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఇది తెలుసుకున్నాడో వాడు ఏం చేయాలండి? దుఃఖం అని తెలిసిన తర్వాత దుఃఖాన్ని వదిలించుకోవాలి కదా. ఇక ఆ పని ప్రారంభం చేయాలి. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి, సారీ, మనం ఏం చెప్పుకున్నాం ఇందాక? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఫాలో అయ్యే స్టెప్స్. వెళ్ళంగానే పేషెంట్ చెప్పాడు, సార్ నాకు కడుపులో నొప్పి లేస్తోంది సార్ అంటాడు. ఓ రోగం చెప్పాడు. కడుపులో నొప్పి ఎందుకు రావచ్చు? తలకాయ నొప్పి వస్తుంది సార్, ఎందుకు రావచ్చు? వాడికి మైగ్రేన్ ఉంటే రావచ్చు, కళ్ళజోడికి నెంబర్ పడితే రావచ్చు, లేకుంటే బాగా ఆలోచిస్తే రావచ్చు. 100 కారణాలు ఒక తలకాయ నొప్పికి. ఇంకా బెదిరించాలనుకో, బుర్రలో క్యాన్సర్ ఉంటే రావచ్చు. వాడు ఇంకా అక్కడి నుంచి నిద్రపోడు ఇంకా. ఏమా, అట్లా ఏదైనా కారణం కావచ్చు. ఈ కారణాలు ఏమిటి అని వెతకాలి ఫస్ట్. డాక్టర్ చేసే పని అదే కదా. అని చేత రోగం చెప్పావు, రోగ కారణాలు చెప్పావు. రాగ కారణాలు చెప్పిన తర్వాత ఏం చేయాలి? ఈ రోగం పోగొట్టు, ఈ రోగం అంటే ఈ అనుభవిస్తున్నాడు కదా, వీడికి ఈ రోగము పోతే అంటే ఆరోగ్యం కలిగితే వచ్చే స్థితి ఏమిటి అంటే తలకాయ నొప్పి రాకూడదు. ఇవన్నీ ఏదైతే కడుపు నొప్పి అయితే కడుపు నొప్పి, తలకాయ నొప్పి అయితే తలకాయ నొప్పి రాకూడదు. ఎట్లా రాకుండా ఉంటుంది? ఇగో ఈ గోలి మింగు, ఈ కళ్ళజోడు పెట్టించుకో, ఈ పని చెయ్యి అనేటటువంటి డాక్టర్ చెప్తాడు. అంటే ఏమైంది? రోగము, రోగ కారణము, ఆరోగ్యమైన స్థితి ఏమిటి, దానికి ఉపాయం ఏమిటి, ఎగ్జాక్ట్ గా అదే మనం ఇప్పుడు ఫాలో అవుతాం. మన దగ్గర ఉన్న జబ్బు ఏంటి? సంసారం. అసలు పేరులోనే సంసారం, కొంచెమే సారం ఉంటుంది, ఫుల్ సారం కాదు సంసారం. మనం అది ఫుల్ అనుకుంటున్నాం. ఏంటి అది? అంటే ఇట్లాంటివి చెబితే ఏమవుతుందంటే స్టూడెంట్స్ బాగా గుర్ర గుర్తుంటాయి. వాడు ఇట్లా చెప్పిడు రతిక మాట అని చెప్పి. ఆ సన్ స్ట్రోక్ అంటే ఎస్ఓఎన్ కావచ్చు, ఎస్యూఎన్ కూడా కావచ్చు. సరే, అంచేత ముందు మనం ఏం చేయాలి? ఈ సంసారానికి ఏంటి కారణము అని ఆలోచిస్తే హేయం అని చెప్పాడు ఫస్ట్. హేయం అంటే ఏందండి? హేయం దుఃఖం అనాగతం. ఇంకా నువ్వు అనుభవించకుండా ఉన్నటువంటి, అంటే ఏంటి అనుభవించకుండా ఉన్న దుఃఖం ఏమిటి? గత జన్మల్లో చేసినటువంటి పుణ్యపాపముల యొక్క మూటగడ్డి తెచ్చుకున్నటువంటి అనుభవించాల్సింది ఏదో సంసారానికి ఉంది కదా, జాత ఆయుర్భోగాల్లో. ఆ కథలో ఉన్నటువంటి ఆ అనుభవించాలి మిగిలిపోయిన దుఃఖము, అది అనాగతం, ఇంకా రానటువంటి ప్రస్తుత జన్మలో ఉపసంహరించాలి, విత్డ్రా చెయ్యాలి, దాన్ని తొలగించుకోవాలి. ఇది హేయం అంటే. అసలు ఇంతకీ ఈ హేయం ఎందుకు కలుగుతోంది? ఈ దుఃఖం ఎందుకు కలిగిందయ్యా అంటే ఏం లేదు, గీత పైన గీత కింద కలిపేసి ఒకటి చేయడంతో. గీత పైన వాడేవాడు పురుషుడు, గీత కింద వాడేవారు బుద్ధి. వాళ్ళిద్దరూ ఒకటి అనుకోవడం. ఇందాకనే చెప్పుకున్నాం కదా, దృష్టాదృశ్యములని. దృష్ట దృశ్యయోహ, దృష్ట కనుక దృష్ట దృశ్యయో సంయోగ హేయ హేతు. నీకు దుఃఖం ఎందుకు కలుగుతోంది? హేయం అంటే దుఃఖం, అనుభవించవలసిన దుఃఖం. అసలు అది ఎందుకు కలిగిందయ్యా అంటే పురుషుడిని, బుద్ధిని, లేదా చూచే ద్రష్టని, చూడబడే దృశ్యమాన ప్రపంచాన్ని ఒకటే, మధ్యలో ఉన్నటువంటి ఏ భేదము లేదు, ఈ ప్రపంచం నాది, ఇది నేనే అనుకునే స్థితి ఉందే, ఇది దుఃఖానికి కారణము అని తేల్చాడు.
ఇప్పుడు రెండు తేలిపోయినాయండి. ఒకటి దుఃఖం అంటే హేయం అంటే తెలిసింది, హేయ కారణం తెలిసింది, హేయ హేతు. ఇప్పుడు తెలియాల్సింది ఏమిటి? ఇది లేని వస్తే స్థితి ఏమిటి తెలియాలి. అంటే ప్రకాశక్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. ఇంతకీ ఈ బుద్ధి, ఈ ప్రపంచము ఇయ్యండి సార్, పర్లేదు. రాజా గారు మంచిది వలన ప్రకాశ క్రియాశీల స్థితి, మూడు పదాలు ఉన్నాయి ఇక్కడ. ఈ మూడు దేనికి లక్షణాలు తెలుసా అండి? సత్వ రజస్ తమో గుణాల యొక్క ఆపరేషనల్ ఎఫర్ట్స్, వాటి యొక్క పరిణామాలు. కనుక ఈ ప్రకాశ క్రియాస్థితిశీలాలు ఏవైతే ఉన్నాయో ఇవి దేనికి సంబంధించినవి? పంచభూతాలకి, ఇంద్రియాత్మకములకు. వీటి ద్వారా ఏం జరుగుతున్నాయి? కొంత ఇన్ఫర్మేషన్ మనం చూసామండి. ఇలా రోడ్డు మీద సురభారతికి రావాలి, అక్కడ బస్సు ఆపాడు, దిగి 4 అడుగులు వేస్తే సురభారతి. కనుక ఆటో ఎక్కం కదా, నడుస్తూ ఉంటే ఎర్రగా యాపిల్ పళ్ళు కనపడుతున్నాయి. కొనాలా వద్దా? కొనాలి. ఎట్లా జరిగింది కొంటవని ఎక్సర్సైజ్ చూడండి ఒకసారి. ముందు అక్కడ ఒక యాపిల్ పండు ఉంది. యాపిల్ పండుని మీ కన్ను చూసింది. అంటే ఏం చూసింది? ఒక జ్ఞానేంద్రియం ఆపరేట్ అయింది. మనం టేబుల్ వేసుకున్నాం కదా నాయన, కింద పంచభూతాత్మకాల దగ్గర ఉన్నాం, యాపిల్ పండు కనపడింది. నీ జ్ఞానేంద్రియం వెళ్ళి పండును చూసింది. చూసి ఏమైంది? ఎర్రగా మంచిగా ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఆ రూపం నన్ను ఆకర్షిస్తుంది, ఈ జ్ఞానేంద్రియాన్ని. కొందామని డిసైడ్ అయ్యాం. అయిపోయావా? డిసైడ్ కాలే. కొనాలనా వద్దా? నేను ఇవాళ బస్సులో వచ్చిన, ఈ డజన్ కొట్టే చేత్తో మోసుకుంటూ పోవాలి. కొందామో, కొన్ని ఇంత మంచి పళ్ళు మళ్ళీ దొరకవు. ఇట్లా ఊగిందా లేదా? ఈ ఊగే పని మనసు చేస్తుంది. చేసిన తర్వాత కాసే మళ్ళీ దొరకవు అని చెప్పాడు. ఇది చెప్పింది బుద్ధి. కనుక నిశ్చయాత్మిక వ్యవసాయాత్మిక బుద్ధి. ఈ బుద్ధి చెప్పేసింది. అప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు నీ చేయిని పంపిస్తున్నావు కొనటానికి, లేదా కాళ్ళు తీసుకెళ్తున్నావు, నడిపిస్తున్నావు అక్కడ దాకా. వచన ఆదాన గమన ఆనంద అనే ఉత్సర్గ ఆనందాలని చెప్పి చెప్తాం. దేని వాటి యాక్టివిటీది? వాక్ పాణి పాద పాయు పస్తలు అనే పంచకర్మేంద్రియాల ఆపరేషన్. ఆ గీత కిందే ఉన్నాం చూడండి. మనం గీత కిందవే ఆపరేట్ అవుతున్నాయి అన్ని. నీ గీత కింద అర్థమైందమ్మా? ఆ. అమ్మాయి కొంచెం లేటుగా వచ్చినట్టు అనిపించింది, అందుకని అడిగా. గీత పైన గీత కింద అప్పుడు ఉన్నావా? రైట్. అయితే చెయ్యడి తీసుకొచ్చింది. తిన్నాం, ఆనందం, బ్రేవ్, సంతోషం. అంటే ఇదేం చేసాము? అనుభవించాము. ఇది భోగ్య వస్తువు. అంచేత ఈ బుద్ధి ఏం చేసిందయ్యా? ఈ త్రిగుణాలు ఏం చేసాయ్యా? వీటితో జరిగిన యాక్టివిటీ ఏం జరిగిందయ్యా అంటే ఒక అనుభవించటానికి వాడుకున్నాం ఈ ప్రపంచాన్ని. లేదు, ఇవన్నీ మిథ్య, దీంతో నాకు లింకు లేదు, ఇవన్నీ నన్ను మోహపెడుతున్నాయి, నేను వీటన్నిటికన్నా భిన్నుణ్ణి అని పురుషుడికి వివేక ఖ్యాతి కలిగింది అనుకోండి. ఇవి దేనికప్పుడు, ఇవన్నీ దేనికి పనికి వస్తాయి? వదిలేయడానికి పనికి వస్తాయి. వదిలేయటము అంటే ఏమిటండి? వదిలేయటము, మరి పట్టించుకోకపోవటము, త్యజించటము, వీటన్నిటికీ కాల్సినటువంటి అంటే మోక్షము అన్నమాట. అంటే ఈ ప్రపంచము మనకి దేనికి పనికి వస్తుంది? అయితే భోగ్యానికి, లేకపోతే మోక్షానికి. మోక్షానికి ఏం పేరు పెట్టాడండి? ఇక్కడ పెట్టిన పేరేంటి సూత్రంలో? ప్రకాశ క్రియాశీల స్థితిశీలం భూతేంద్రియాత్మకం. చెప్తా వినండి. భోగ అపవర్గార్థం అన్న. భోగము అంటే అనుభవించుట, అపవర్గము అంటే మోక్షం. అపవర్గము ఏమిటి? అసలు అపవర్గం ఏమిటి అంటే ఏముందండి, పవర్గం లేకపోవడం అపవర్గం అన్నట్టు. అంతే కదండి. నిత్యము కాకపోతే అనిత్యము, శుద్ధము కాకపోతే అశుద్ధము కదా, ప్రస్తుతం కాకపోతే అప్రస్తుతము. మీరు ఏమనుకున్నారు? ప్రస్తుతం ఉపన్యాసం చెబుతాను, మనం అప్రస్తుత ఉపన్యాసం చెబుతున్నాం. అట్లా పవర్గం కానిది అపవర్గం. పవర్గం అంటే ఏంది? ఎదిగే సంసారం ఉంది. సంసారం అంటే ఏంటి? పుడటం, చావటం, పుట్టడం,
చావటం. ఇదే కదా సంసారం అంటే. చావటానికి మరో పేరేమిటి? పంచత్వం. ఏంటి? వాడు పంచత్వాన్ని పొందాడు అంటే అర్థం ఏంటి? అయిపోయాడని అర్థం. తర్వాత ఈ పుట్టిన తర్వాత నువ్వేం చేస్తున్నావయ్యా? ఏదో కార్యక్రమాలు చేస్తున్నావు. దీని ఫలాన్ని అనుభవిస్తున్నావు, అనిపించట్లేదా? కనుక రాసుకో, పంచత్వం రాసుకో. దాని కింద కింద రాయి ఫలము. అంటే మనం చేసే కర్మలకి ఫలాన్ని అనుభవించాలి కదా, ఫలము. ఇక నీకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. వీడు నా కొడుకు, వీడు మా ఆవిడ, మా అబ్బాయి, ఇవే ఉన్నాయి కదా, ఈ బంధాలు. ఉన్నాయా లేవా మనకి సంసారంలో? బంధాలు ఉన్నాయా లేవా? రాసుకో. బంధం అని రాయవయ్యా కింద. ఇవి పోతే, ఇవి చచ్చిపోతే, ఈ డబ్బులు పోతే ఓ భయం. రాసుకో. అప్పుడు ఏం చేశాడు? ఏముందమ్మా మీరు చేసుకోకర్లే, వాడు బాగా రాసుకుందా ఫోటో తీసుకోండి. ఏమ్మా, అయిపోయిందా? నీకు మీ ఇంట్లో వాళ్ళు కానీ నువ్వు ఆ సంపాదించిన ఆస్తులు కానీ దూరం పోతే నీకు ఎట్లుంటుంది? కడుపు రగిలిపోతూ ఉంటుంది. అంటే దాని మీద నీకు మమకారం ఉందా లేదా? మమత్వం. చెప్పానా? ఇప్పుడు నీకు చెప్పిన ఐదింటికి మొదటి అక్షరాలు చదువు. పా ఫా బా భా మా. వీటిని ఏమంటారు? పవర్గం అంటారా? కానిదేమిటి? ఉపవర్గం. ఇవి లేకపోతే అపవర్గం, మోక్షం. ఓకేనా? పవర్గం పోతే అపవర్గం వస్తుంది. కనుక జన్మలు లేవు, ఫలితము ఆశించట్లేదు, బంధాలు లేవు, చస్తాము పుడతామన్న భయము లేదు, దేని మీద మమత్వము లేదు. అప్పుడు మనకు కలిగింది మోక్షము అని చెప్పాడయ్యా. చెప్పిన తర్వాత ఇంతకీ ఇవేమిటా? మనకి ఈ బుద్ధితో ఉన్న లింక్ ఉన్నది ఏమిటి? గీత కింద వాళ్ళు ఉన్నాయి కదా, ఉంది మన దగ్గర. మూల ప్రకృతి. దాని తర్వాత ఏమిటి? బుద్ధి. తర్వాత ఏమిటి? అహంకారం కింద ఏమిటి? తన్మాత్రలు, మనసు. తన్మాత్రల కింద ఏమిటి? పంచభూతాలు. ఇప్పుడు నేను చెప్తా, రాసుకో. ఒకటే శ్లోకం, ఒకటే సూత్రం. రాసుకో, ఊరికే విను. విశేష విశేష లింగ మాత్రాలింగాని గుణ పర్వాణి. అయిపోయింది సూత్రం. ఏం చెప్పాడు ఇందులో? గుణ పర్వాణి అంటే, ఇప్పుడు మన చెరుగడ్డ దొరకమ్మా, దానికి కణుపులు ఉంటాయా ఉండవా? వీటినే గుణ పర్వములు అంటారు. ఓకే. మనకి మూడు గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమ గుణాలు. ఇవి చేసే ఆపరేషన్ వల్ల డిఫరెంట్ స్టేజెస్ వస్తాయిగా. అందుకని వీటి గుణ పర్వములు అనండి. పక్కకు పెట్టి ఆ మాటని కాసేపు, మిగిలినవి చూద్దాం. విశేష అవిశేష లింగ మాత్ర అలింగాని అని 4 చెప్పాడయ్యా. ఏమండి? ఇప్పుడు పంచమహాభూతాలు ఉన్నాయి, తర్వాత జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఉన్నాయి, తర్వాత మనస్సు ఉంది. ఇవన్నీ ఎవడికి వాడికి వేరేగా. ఏ జీవికి ఆ జీవి వేరే కదమ్మా. కనుక ఒకడు శాంతంగా ఉంటాడు, ఒకడు ఘోరంగా ఉంటాడు, ఒకడు మూఢంగా ఉంటాడు. ఇట్లా రకరకాలైన ఆపరేషన్స్ ఉన్నాయి, సత్వ రజస్తమో గుణాల ఆపరేషన్. కనుక ఇవి ఈ ఆపరేషన్స్ డిఫరెంట్ కాబట్టి, దేనికది ప్రత్యేకం కాబట్టి దీన్ని విశేషము అని చెప్పొచ్చు కదా. మనమంతా మనుషులమే, నాకు మీసము లేదు, నీకు మీసం ఉన్నది, అది విశేషం. సింపుల్. కనుక విశేషం ఇది అని చెప్పుకోవడానికి. ఇప్పుడు వేటి వేటికి విశేషాలు ఉన్నాయని చెప్పాం. నేను చెబుతున్నా మళ్ళీ. పంచమహాభూతాలు, ఏకాదశేంద్రియములు అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనసు. మనసు కూడా ఇంద్రియమే, అంతరింద్రియము బహిరింద్రియము కూడా. అందుకే దాన్ని ఉభయేంద్రియము అంటారు. ఏమ్మా తల్లి, నీకు అర్థమైందా? ఎన్ని ఐటమ్స్? మొత్తం 16 ఐటమ్స్. ఏమేమిటవి? పంచమహాభూతాలు, ఇప్పుడు నేను చెప్పినవి విశేషాలు ఉన్నవి, శాంత ఘోర మూఢాలు ఉన్నవి. మనస్సు, పంచమహాభూతాలు. నీ దగ్గర ఉన్న గీత కింద వాటిలో టిక్కు పెట్టుకో. పెట్టేసుకున్నావా?
వీటి పేరు ఏమంటారు? విశేషములు అంటాం. ఇట్లాంటి విశేషము ఏమండి పంచ తన్మాత్రలకు ఉన్నాయా? లేవు. అహంకారానికి ఉందా? లేదు. కనుక ఈ ఆరిటికి విశేషములు లేవు. ప్రత్యేకముగా ఆపరేట్ కావట్లే పంచతన్మాత్ర ఈ త్రిగుణాలు ప్రత్యేకముగా ఐడెంటిఫై కావట్లే. కనుక ఇవి అవిశేషములు. ఇక మిగిలింది ఏంటి సార్? గీత కింద బుద్ధి, మూల ప్రకృతి మిగిలింది. అంతే కదమ్మా? ఇక ఓన్లీ బుద్ధి మాత్రం మిగిలింది. ఏమ్మా? బుద్ధి మాత్రం మిగిలింది. ఈ బుద్ధి మిగిలితే ఏం తెలుస్తుంది? అరే దీని కింద జ్ఞానేంద్రియాలు ఉండే, కర్మేంద్రియాలు ఉండే, తన్మాత్రలు ఉండే, మనసు ఉండే, పంచమహాభూతాలు ఉండే, ఒక భావన ఉంది కదా. కనుక దాని గుర్తు మాత్రంగా ఉన్నది ఏమిటి మన దగ్గర? బుద్ధి. గుర్తు అంటానికి ఇంకో పేరు తెలుసమ్మా? లింగం. కనుక లింగం మాత్రం అంటే ఏమిటి? చిక్కుపెట్టు. ఇప్పుడు మూడు సత్వరజ స్తమ గుణాలు సమస్థితిలో ఉన్నప్పుడు మూల ప్రకృతి ఆపరేట్ అవుతుందా? కనుక మూల ప్రకృతి దేనికైనా గుర్తా? లేదు. కనుక అలింగం. గీత కింద అయిపోయినాయా? అయిపోయినాయా గీత కిందవన్నీ? సరే. వీటికి ఏం పేర్లు పెట్టావు? విశేష, అవివిశేష, లింగ మాత్ర, అలింగాని, గుణపర్వాణి. గుణముల యొక్క ఆపరేషన్ తో వచ్చేటటువంటి వ్యవహారం. ఏమండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం సార్ వెళ్తారు? ద్రష్ట ద్రష్ట దృశిమాత్ర శుద్ధోపి ప్రత్యయానుపస్య. అంటే స్వతసిద్ధముగా ఈ ద్రష్ట ద్రష్ట అంటే ఎవడు? ఆత్మ. అంటే పైన ఉన్నాడే పురుషుడు, గీత పైనోడు వాడు. ఓకే. ఈ ద్రష్ట టైం ఉందా మనకి? 45 minutes ఉంది, ఇంకా పర్లే, కంప్లీట్ అవుతుంది సిలబస్, డోంట్ వరీ. స్పీడ్ గా లేదు కదా, క్లియర్ గా అర్థమయ్యేటట్టే వస్తుంది కదా. రైట్. ద్రష్ట దృశిమాత్ర శుద్ధ అపి ప్రత్యయ అనుపస్య. ఆ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది స్వతసిద్ధంగా పరిశుద్ధమే. అయినా దృశ్యమును ఈ ఇంద్రియాల ద్వారా చూడడం జరుగుతోంది. తదర్థ ఏవా దృశ్యస్యాత్మ. అంటే ఏమిట? ఈ ద్రష్ట కోసమని ఏర్పడినైనా ఈ దృశ్యమంతా. ఇప్పుడు బయట ఒక షెవర్లెట్ కారు ఉందయ్యా, అది కదులుతుందా దాని అంతటా అది? మరి ఎందుకు పెట్టావా కారు అక్కడ? ఎవడో వాడుకోవటానికి, అంతే కదా. కారు ఉందంటే కారు వాడుకునే వాడు ఒకడు ఉండాలి. వాడు జడం అనుకుందాం, వాడు కదలుగా కారు లాగా. మరి వాడు కారు ఎక్కితే కదులుతోందంటే వీడు ఏమిటవ్వాలి? చైతన్యం అవ్వాలా, జడం అవ్వాలా? చైతన్యం అవ్వాలి. అంటే వీడు చైతన్యుడు అని ఎట్లా సాధించావు అంటే అది జడము గనుక. దీన్నే లక్షణయ సాధించడం అంటారు. ఓకే అమ్మా? లక్షణయ సాధించాం. అయిన తర్వాత జడము మిగతా గీత కిందవన్నీ జడము, అది అనుభవించేందుకున్న పురుషుడు చైతన్యం. కనుక చైతన్యము జడమును అనుభవిస్తూ, జడము వేరు చైతన్యం వేరు, కానీ చైతన్యం అనుకుంటుంది నేను జడాన్ని అనుకుంటుంది. అంత అనుకుంటే సరిపోలే, ఈ జడమే అనుకుంటుంది సార్ నేనే చైతన్యం అనుకుంటుంది. వీళ్ళిద్దరికి గొడవది కానీ అనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఇంట్లో మొగాడు అంటాడు అనమాట, మా ఇంట్లో మొత్తం నాదే పెద్ద, ఇంట్లోకి వెళ్ళగానే ఏం తెమ్మంటాడు, నీ ఇష్టం వచ్చింది అంటే కుదరదు కదా. అనుభవేనా? నవ్వుతున్నావు? అక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది కొడతారు మన్ని. అండ్ ఐ హావ్ పర్మిషన్ టు సే సో, మై వైఫ్ టు సే సో. సరే, ఈ సరదాలు పక్కకు పెడితే ఈ చూసేటటువంటి ఆత్మకి స్వతసిద్ధంగా పరిశుద్ధము, అంటే ఎటువంటి దోషము లేదు. కానీ ఈ దృశ్యమును ఇంద్రియాల ద్వారా చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. ఎలా అంటే స్ఫటికము స్వచ్ఛముగా ఉంటుంది,
వెనక మందార పువ్వు పెడితే ఎర్రగా కనపడుతుంది. ఏమండి? బంతి పువ్వు పెడితే పచ్చగా కనపడుతుంది. ఇంకోటి ఏదో ఆకు తమలపాకు పెడితే ఆకుపచ్చగా కనపడుతుంది. మన ఇష్టం. కాటికి రాస్తే నల్లగా కనపడుతుంది. కానీ అది ఏం మార్పు చెందదు, అది గుర్తుంచుకోండి. కనపడటం వరకే. అట్లా ఇది అయిన తర్వాత కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్య సాధారణత్వాత్. కృత అర్థం ప్రతి నష్టం అపి అనష్టం తత్ అస్య సాధారణత్వాత్. ఏది? ఈ ద్రష్ట కోసమే ఈ దృశ్యం ఏర్పడింది అనుభవించడానికి. కనుక ద్రష్ట వేరు దృశ్యము వేరు అనే జ్ఞానం కలిగింది అనుకోండి. ద్రష్ట నేను వేరు, నాకు సంబంధించింది కాదనుకోండి, అప్పుడు ఆ దృశ్యం కనిపించకుండా పోతుంది మనకి. కానీ ఆ జ్ఞానము లేనంత వరకు దృశ్యమే కనపడుతూ ఉంటుంది. స్ఫటికము వెనకాల ఎర్ర పువ్వు ఉన్నంతసేపు ఎర్ర స్ఫటికమే కనపడుతుంది. కాదయ్యా అన్న జ్ఞానం కలిగితే పువ్వు తీసి అవతల బారేస్తే స్వచ్ఛమైన స్ఫటికం కనపడుతుంది. కనుక ఇది ఇక్కడికి అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ మంచిగానే చెప్పావు కానీ నాయన, అసలు ఈ ప్రకృతి పురుషుడు ఆత్మ చైతన్యము అయిన చైతన్యము ప్రకృతి అయిన జడము ఒకటే అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారు అని ప్రశ్న వేసుకోవాలిగా. దానికి కారణం చెప్తున్నాడు. స్వస్వామి శక్తియోహో స్వస్వామి శక్తియోహో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ. ఈ రెండిటికి సంయోగము అంటే కలయిక. ప్రకృతికి పురుషుడికి, ద్రష్టకి దృశ్యమునకు ఎందుకు కలుగుతుంది అంటే స్వస్వామి సంబంధం వలన. స్వస్వామి అంటే ఏం లేదమ్మా, ఈ ఫోన్ ఎవరిది? నాది. ఈ ఫోన్కు నేను స్వామిని. నాకు ఇది స్వం, ఇది నాకు స్వం, దీనికి నేను స్వామి. స్వస్వామి సంబంధం అంటే నేను నాది అనే సంబంధం. ఆయన నేను నాది. ఏమండి? అహం మమ, అహం మమ. ఏం త్యాగం చేయాలి? అహంకారం మమకారాలు త్యాగం చేయండి. ఇంతే. మనకి చిన్నప్పటి నుంచి పిల్లలతో సహా వాడే మాట, ఎందుకు వాడుతున్నావు తెలియకుండా వాడే మాట ఇదొకటి, అహంకార మమకార త్యాగం. ఎవరెవరితే సరదాగా చెప్పాను, ఊరికి నిజం అనుకోకండి. నోటికొచ్చింది చెప్పడం నాకు అలవాటు కదా, అందుకే చెప్పా. ఏమయ్యా, స్వామికి పరిపూర్ణంగా ఇవ్వాల్సింది నీ మనసు, అది ఒకటి. అహంకారం త్యాగం చేయాలి అంటే ఒకటో విభక్తి, ప్రథమ విభక్తి. మమత్వం విడగొట్టాలి, షష్ఠీ విభక్తి. 116 అయింది, అందుకని 116 ఇస్తుంటానని చెప్పారు. ఇట్లా సరదాగా పుట్టించి మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ ఊరికే మాట వరుసకి. సరే, ఇంతకీ ఈ స్వస్వామి సంబంధం ఎందుకు వచ్చిందయ్యా? ఆత్మ ప్రకృతి దృశ్యము, పురుషుడు ప్రకృతి ధ్యేయము, ఆత్మజ్ఞానము పురుషుడు ఎందు ధ్యేయము, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే సంయోగము వల్ల. అంటే స్వామికి వేరు వేరు అని తెలియకపోవటం వల్ల, ఒకటే అనే సంబంధం వల్ల. అది సరేనండి, మీరు ఇందాక నుంచి అదే చెబుతున్నారు, దాని కారణం చెప్పండి అని కోపడతారుగా. వెంటనే ఆయన భయపడి చెప్తున్నాడు, తస్య హేతుర్ అవిద్య. దీనికి కారణం ఏంటంటే అవిద్య. ముందేం చెప్పాడు? అవిద్య మిగతా అన్నిటికీ ఇంజన్ లాంటిదని చెప్పాడుగా. ఇవన్నీ పోవడానికి కారణం అవిద్య. అవిద్య పోవాలి అంటే ఏంటి? తదభావాత్ సంయోగాభావోహానం త్రదృశే కైవల్యం. తదభావాత్ సంయోగ అభావాత్. ఏది? ఈ స్వస్వామి సంబంధము ఎందుకు వచ్చిందయ్యా? అవిద్య వల్ల. కనుక తత్ అభావాత్ అంటే అవిద్య యొక్క అభావము చేత, అంటే అవిద్య నశించినట్లయితే ఏం పోతుందిట? సంయోగ అభావ. సంయోగం కూడా నశిస్తుంది. సంయోగం అంటే ఏంటి? పురుష ప్రకృతి యొక్క ఐక్యత. ఇక దీన్నే విముక్తి అన్నారయ్యా. అంటే దృశ్యమానమైన ప్రపంచము నుండి విడివడిపోగలగటమే కైవల్యము.
ఏమండి ఈ తర్వాత తర్వాత వివరాలు మనం చెబుతారా, తర్వాత చూద్దాం. అయితే మనకి వివేక ఖ్యాతి అంటారు దీన్ని. ఏది? పురుష ప్రకృతి యొక్క తేడా తెలియడం అనేది వివేక ఖ్యాతి అంటారు. ఇది ఎలా జరగాలి? హానము అంటే ఏమిటండి? మోక్షము. అంటే మనకు అల్టిమేట్ కావాల్సింది ఏమిటి? సంసారం నుంచి విడిపడితే ఏం కావాలి? మోక్షం. దానికి ఉపాయం ఏమిటి అంటే హానోపాయ. అది 26 సూత్రంలో చెప్పారండి. వివేక ఖ్యాతి. ఇంతవరకు బానే ఉంది. తర్వాతి మాట చాలా ఇంపార్టెంట్. అవిప్లవ. వివేక ఖ్యాతి రవిప్లవ హాన ఉపాయ. అంటే అవిద్యని తొలగించటం అనే సాధన. అది ఎట్లా ఉండాలి? ఓసారి జరిగి ఓసారి వచ్చి, ఓసారి జరిగి ఓసారి, ఇది ఘర్షణ ఉండకూడదు. సాఫీగా అంటే నిరవధికముగా, నిర్దుష్టముగా, స్పష్టముగా నీకు ఈ అవగాహన కలగాలి. ఏమిటి? పురుషుడు వేరు, ప్రకృతి వేరు, ఇవి రెండు ఒకటి కాదు అనే వివేక ఖ్యాతి కలగాలి. ఇది ఎలా కలుగుతుంది మేస్టారు అని కదా మన అసలు గొడవంతా. అది ఎలా కలుగుతుందనే ఈ అవిద్యను తొలగించుకోవడం ఎట్లా అంటే తస్య సప్తధా ప్రాంత భూమి ప్రజ్ఞ. ఏం లేదమ్మా, సూత్రం చదివేటప్పుడే దాని మనసులో అర్థాన్ని పెట్టుకుని విడగొట్టి చదివితే సూత్రం చదువుతున్నప్పుడే సగం సూత్రం అర్థమైపోతుంది. కర్మణ్యేవాధికార సేమ ఫలేషుదాచనామా కర్మహేతరు ఉపరహేతమణి అని చదివానుకోండి, చచ్చిన అర్థం కాదు. కర్మణ్యేవ అధికారస్తే మా మా కర్మ కాదు, మాతే కాదు, ఆ, మా ఫలేషు కదాచన. ఆ, మా కర్మఫల హేతు భూ కాకు. అలా అని చెప్పి మా తే ఏంటి అకర్మణి, సంగ అకర్మణి. ఈ విడి కూడా చదువుకుంటే తేలిగ్గా ఉంటుంది. ఆ చదువుకు ఇంకోటి, ఇప్పుడు సంస్కృతం చదువుతున్నాం కదా, మనము ఏదో సూత్రం చెప్పండి, ససజుషోరుహు ససజుషోరుహు ససజుషో చదివామా ఈ సూత్రం? ససజుషోరుహు ససజుషోరుహు అని చదివాం. ఎవరికి అర్థం ససాజుషోరుహు అంటే ఏమర్థం వస్తుంది? ఈ రుహు అన్నది ఎప్పుడు వస్తుంది? ససాజుషో అప్పుడు వస్తుంది. ఎట్టొస్తుందండి? స సజుషు ఈ రెండు శబ్దాలప్పుడు వస్తుంది. కనుక సజుషో రుహు అని కొంచెం గ్యాప్ ఇస్తే చదివినప్పుడే సకారము దగ్గర సజు శబ్దం దగ్గర ఈ రుత్వం వస్తుంది, ఆదేశముగా అని అర్థం అవుతుంది. ఈకో ఎణచి, ఈకో ఎణచి అని ఆ చదవడంలో కొంచెం లాగేవనుకో, ఇకహ ఎన్ను అచి మూడు శబ్దాలు చౌకి వినపడతాయి. అంటే ఆ చదివేటప్పుడు ముందు తెలుగు అర్థం చదువుకుని దాని ప్రకారంగా మళ్ళీ చదివేటప్పుడు ఆ అర్థవంతంగా విడగొట్టుకుంటే పరీక్షలు చదువుకునే వాడికి తేలికవుతుంది. దాని ఆ పద విభాగం దగ్గర అవుతుంది. ఓకే, అది వదిలేద్దాం కాసేపు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? అవిద్యని నాశనం చేయటం. ఒక్కసారి అవిద్య నాశనం అయిపోతే దాని వెనకాల అస్మిత నాశనం అయిపోయాయి, దాని వెనకాల రాగద్వేషాలు పోయి, దాని వెనకాల అభినవేశం ముందే పోయాయి. కనుక ముందు ఒక్క అవిద్యని హ్యాండిల్ చేస్తే మిగతా అన్ని పోతాయి. దీనికి ప్రథమ మల్ల న్యాయము అని ఒక న్యాయం ఉంది. ప్రథమ మల్ల న్యాయము అంటారు దీన్ని. అంటే ఏం లేదండి, ఇంతకుముందు రాజుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు యుద్ధం చేసేవాడు, మల్ల యుద్ధం చేసి నేను గొప్పవాడిని ప్రకటించు, నీ రాజ్యంలో నన్ను కొట్టేవాడు లేడని ప్రకటించు అంటే, ఇప్పుడు రాజ్యంలో 2,50,000 మంది మల్ల యోధులు ఉన్నారనుకోండి, వీడు అందరితోటి పోటీ చేయాలా? కాదు కదా. కనుక ఏం చేస్తారు? అరే మన దేశంలో అందరికన్నా బెస్ట్ రెజ్లర్ ఎవడరా అని అనగానే చాలా సన్నగా పీలగా పొడుగ్గా ఉన్న ఒకటి పట్టుకొచ్చి వీడియో సారని చూపిస్తారు. అదే ఎవడైతే వాడెవడు నెంబర్ 1 ఆ దేశంలో. సో వాడు దేశంలో ఉన్న ఎవరినైనా గెలుస్తాడు. వీడిని గెలిచేవరకు దేశం మొత్తంలో ఉన్న అందరూ గెలిచినట్టే. దీన్ని ప్రథమ మల్ల న్యాయము అంటారు. అట్లా ఈ అవిద్యను కనుక నాశనం చేయగలిగితే మనం గోడ దూకేసినట్టే కదమ్మా. రైట్. దీనికి ఏం చెయ్యాలి? తస్య అంటే ఆ అవిద్యకి సప్తధ ప్రాంత భూమి ప్రజ్ఞ అన్నాడు.
ఈ అవిద్యను నాశనం చేయగలిగిన ప్రజ్ఞని సాధించటానికి 7 పద్ధతులు చెప్పారు. ఎన్ని? 7 పద్ధతులు. అవి నిత్య వస్తు వివేక జ్ఞానము, సమస్త దుఃఖ నివారణ, పరిపూర్ణ జ్ఞాన ప్రాప్తి, కర్తవ్య త్యాగబుద్ధి, స్వాతంత్ర్యము, చిత్త స్వాధీనము, నిరతిశయమైన జ్ఞానము. ఇవన్నీ పక్కకు పెడితే తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే మన దగ్గర ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ ఎన్ని స్టెప్పులు? 7 స్టెప్పులు. ఏమండి, మనము జబ్బు డాక్టర్ అనుకున్నప్పుడు మొట్టమొదటి చెప్పిన 4 స్టెప్పులు ఏమిటి చెప్పండి? ఒకటి హేయము, తర్వాత హేయ కారణం, తర్వాత హానము అంటే మోక్షము అని, తర్వాత మోక్షోపాయము, హానోపాయం. 4 పట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మన స్టెప్ అవిద్య పోవాలి. అవిద్య పోవాలంటే మన సంసారం పోవాలి. సంసారం పోవాలంటే దుఃఖం పోవాలి. అంతే కదండి. అంచేత హేయమైన దుఃఖముని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇంకా ఈ హేయం గురించి నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనే స్థితికి వచ్చావనుకో, మొదటి స్టెప్ అది. 7 భూమికలు అన్నాం కదా, 7 ప్రాంత భూమికలు అన్నాం కదా. 7 భూమిలో మొదటిది అంటే ఏమిటి? హేయమైన దుఃఖము యొక్క కారణాలు సమగ్రంగా నువ్వు తెలుసుకో. 2, దీనికి హానోపాయం ఏమిటి? వివేక ఖ్యాతి. వివేక ఖ్యాతి వివేక ఖ్యాతి కలగాలంటే వివేక ఖ్యాతి రూపమైన హానోపాయము నేను సమగ్రముగా సమకూర్చుకున్నాను. అంటే ఏంటి? నాకు వివేక ఖ్యాతి అంటే ఇది లేదు, ఇది నిత్యము, అది అనిత్యము అని తెలుసుకునేటువంటి టాలెంట్ నాకు సమగ్రముగా వచ్చేసింది. ఇంకా నేను తెలుసుకోవాల్సిందే లేదు అనే స్టేజ్కి నువ్వు రావటము 2వ భూమిక. ముందు దుఃఖమును తెలుసుకోవటం, మొత్తానికి ఇంకా లేదు, తెలుసుకోవాల్సింది తెలుసుకోవటం ఒకటి. వివేక ఖ్యాతి కలగడానికి కావాల్సిన సామగ్రి సమకూర్చుకోవడం సమగ్రంగా, ఇంకేం లేదనుకోవడం 2. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? దుఃఖాన్ని తెలుసుకున్నాం అంతే. నేను దుఃఖాలు పోగొట్టుకోమని చెప్పలే, దుఃఖాల గురించి తెలుసుకోమన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? హేయ కారణములైన దుఃఖములు అవిద్యాల్ని పూర్తిగా నశింప చేసుకున్నాను. అంటే హేయో కారణాలని తీసేసాం. హేయ కారణాలన్నీ కూడా అంటే అవిద్యాదులన్నీ కూడా క్షీణించాయి, ఇంకేమీ మిగల్లేదు అనే స్టేజ్కి వస్తే అది 3వ భూమిక. ఇప్పుడు ఇవన్నీ లేకపోతే వాడికి ఏం కలిగిందండి? అసంప్రజ్ఞాత యోగము ద్వారా మోక్ష సాక్షాత్కారం అయినది. కనుక నాకు ధర్మార్థ కామ మోక్షాల్లో ఏ పురుషార్థం ఇంక నేను సాధించాల్సిందే లేదు అనేది 4వ స్టేజ్. ఈ 4 కూడా మనము చేయాల్సినవి కనుక వీటిని కార్యభూమికలు అన్నారు. కార్యముక్తి అని కూడా అంటారు. ఇది అయిన తర్వాత ఇక్కడ ఈ 4 అయిపోయినాయి. ఎన్నైనా 4 కదా అయినాయి. ఇక తర్వాత నా బుద్ధి భోగాపవర్ధాలు సాధించుట అనే పని పూర్తి చేసినది. అంటే భోగాలు వదిలేసింది, అపవర్గాన్ని సాధించింది. ఇది 5వ స్టెప్. తర్వాత బుద్ధి రూపమైన, అమ్మ ఇది జాగ్రత్తగా గమనిస్తాలి నువ్వు. బుద్ధి రూపం, ఎందుకంటే నువ్వు స్టూడెంట్ లా కనబడుతున్నావు, నీ చెబుతున్న ప్రత్యేకంగా నేను అంతమించి ఇంకా చెప్పట్లేదు, నీకు ఆయన పడుతుంది. బుద్ధి రూపమున పరిణమించిన సత్వాదులు తమ కారణములో లీనమవుతున్నవి. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. బొమ్మ చూడమ్మా. బుద్ధి నుంచి ఏం పుట్టింది? అహంకారం. గట్టిగా నువ్వు. అహంకారం పుట్టింది. ఓకే. అంటే బుద్ధి పుట్టడానికి కారణము, దాని నుంచి పుట్టిన కార్యం ఏమిటి? అహంకారము కారణము, దాని నుంచి ఏం కార్యాలు పుట్టాయి? మనసు. తన్మాత్రల నుంచి కారణంగా పుట్టిన కార్యం ఏంటి? ఆపక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా బుద్ధి బుద్ధి రూపము నుంచి పరిణమించిన అన్ని సత్వాదులు రాసుకోవద్దు, ఇవి తమ కారణమునందు లీనమవుతున్నాయి అన్నాడు. అంటే పంచమహాభూతాలు ఎందులో లీనం కావాలి? అయిపోయింది. అంటే పంచరత్న మనసు అయిపోయింది. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ తన్మాత్ర మనసులు దేనిలో లీనంగా, వాటి కారణం ఏంటి? అహంకారంలో లీనం అవ్వాలి.
అహంకారం పోయి ఎందులో లీనం కావాలి? అక్కడ దాకా వచ్చి ఆగాం. ఇప్పుడు కింద ఏమైనా ఉన్నాయా? జీరో. అంటే మనం ఏం చేసాం? ఇట్లా పిక్చర్ వేసాము, మళ్ళీ రీల్స్ క్లోజ్ చేసాం. అది విషయం. ఇలా లీనమైన తర్వాత ఏమిటి? మళ్ళీ బుద్ధి నుంచి ఇవి పరిణామము చెందవు అనే స్టేజ్ ఏడో భూమిక. అంటే మళ్ళీ కిందకి జారకుండా ఉండడం అనమాట. మళ్ళీ నాకు జ్ఞానం కలిగింది కానీ ఒక్కసారి మా అబ్బాయిని హాస్టల్లో చూసి వచ్చి మళ్ళీ జ్ఞానం తెచ్చుకుంటాం. ఓకే. కనుక ఇట్లా విడగొట్టింది, మళ్ళీ తిరిగి మడతేసాం చాపని. ఇప్పుడు మిగిలిన ఏంటి మన చేతిలో? మూల ప్రకృతి, బుద్ధి. అది మూల ప్రకృతిని పట్టించుకోవద్దు, ఎందుకంటే అక్కడ సృష్టి లేదు. సమంగా ఉంటే సృష్టి లేదు. బుద్ధి ఉన్నంత కాలం మూల ప్రకృతి పర్పస్ అయిపోయింది, పక్కకు పెట్టాయి. కానీ మిగిలిన రెండే. ఈ రెండింటి జ్ఞానము కలుగుట వివేక ఖ్యాతి. ఈ స్థితికి రావాలంటే ఇవన్నీ చేసి మడతేసి తీసుకొచ్చి వాడు వేరు వీడిని తేల్చేసామా? ప్రాంత భూములు సరిపోయినాయా? సరిపోయినా లేదా? ఇక్కడ దాకా ఈ స్టేజ్ వరకు చెప్పిన వాడిని మధ్యమాధికారి అంటాం. ఇది కూడా మనతోగా సార్ అంటాడు వాడు. ఓసారి ఊపిరి గట్టిగా పీల్చి లాగి వదిలి, ఇది కూడా కొంచెం కష్టమే మోత్కూరు వారు, మీకు తెలియట్లేదు కానీ అని నాలాంటి వాడు అంటాడు. అప్పుడు ఆయన ఏం అరే నీకు ఇది కాదు కానీ నువ్వు పని చేసుకురా పో అంటాడు. అంటే ఈ మందాధికారిని ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇస్తున్నాడు ఇప్పుడు కింద నుంచి. ఇక్కడ మనం గమనించాల్సింది, ఋషులకి మనం రుణపడి ఉండాల్సిన ఒక అంశం చెప్తా. అరే, సమాధి పాదము ఉత్తమాధికారులకి, మందాధికారులు మధ్యమాధికారులు బయటికి పోండి అని అనలే. అన్నాడా? అరే నువ్వు కంగారు పడకరా, నిన్ను కూడా ఉత్తమాధికారిని చేస్తారా నాయన, దా సాధన పాదం చేయి అని మధ్యమాధికారులకు ప్రోగ్రాం ఇచ్చాడు. ఇది కూడా మనతోగా సార్ నాలాంటి వాడు బుర్రగోకుడు అనుకో, కంగారు పడుకు, నువ్వు మందాధికారి అంతేనా, నీకు కూడా రూట్ మ్యాప్ చెప్తా. నువ్వేం చేయాలి? గుమ్మడిదల నుంచి బస్ స్టాండ్కి రావాలి, అంతే కదా. మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరు హైవే ఎక్కిస్తాడు నన్ను. అందరికీ పనికొచ్చే స్థాయిలో ప్రతి వారికి ప్రతి స్థాయి వాడిని ఉద్ధరించేందుకే మన శాస్త్రాలు ఉద్యమించాయి. ఇది గుర్తు పెట్టుకుందాం. ఇక్కడ వాడికి వీడికి ఆడకి మొగకి ఇలాంటి పిచ్చి క్లాసిఫికేషన్ ఎక్కడైనా కనపడిందా? కనుక నీకు మనసుంటే చెయ్యి, లేకపోతే మాని, ఏడవక్కర్లే. అయితే మనం ఏడవడం బర్త్ రైట్ మనకి. మాస్టర్ గురువు గారు చెప్పారు. సరే, ఇప్పుడు ఏం చెయ్యాలి? యోగాంగానుష్ఠానాత్ అశుద్ధి క్షయే జ్ఞాన దీప్తి అవివేక ఖ్యాతే. నాయన యోగ ఈ వివేక ఖ్యాతిని కలగకపోతే అష్టాంగ యోగం చేసి రారా అన్నాడు. యోగాంగములు అనుష్ఠించటం వల్ల అవిద్య నశించి జ్ఞానదీపం ప్రకాశిస్తుందిరా నాయన. అవేమిటి అంటే మళ్ళీ అవిద్య అస్మిత, ఇక్కడ చూడండి మళ్ళీ స్ట్రక్చర్ చూడండి. అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశ అని చెప్పి, అవిద్య అంటే ఇది, రాగం అంటే ఇది, అభినివేశం ఇవి చెప్పుకొచ్చాడుగా. సేమ్ ఫార్మెట్ కింద ఏమిటంటాడు? యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యం అష్టాంగాని అని 8 పేర్లు చెప్పాడు. ఒక్కొక్కటి ఏమిటో తర్వాత చెబుతాడు, రెస్పెక్టివ్లీ వస్తాడు కిందకి. ఇది 29వ సూత్రం నాయన. ఇప్పుడు చూడండి, యమములు అంటే ఏమిటి? యమములు అంటే ఏమిటి అంటే అహింస సత్యమస్తేయం బ్రహ్మచర్యా పరిగ్రహ యమాహ. అహింస, సత్యం, అస్తేయం దొంగతనము చేయకపోవుట, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఇవి యమ. ఇవన్నీ ఐదిటిని యమములు అంటారు. అహింస, ఇవి ఏది మనం మాట్లాడినా మనోవాక్కాయముల కర్మల అన్నిటితో, ఈ మూడిటితోటి త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. అహింస చూసా బాగున్నారా అంటామే, ఇది పనికిరాదు. అంటే బారసిగ్గా వాడిని పొడుస్తున్నాం మనం, వాడికి హింస పెడుతున్నాం కదా. నువ్వు రేపు పొద్దున వచ్చా నీకు నీ ఆఫీస్ వాడిని తిప్పుతూనే ఉంటాం. మన 2 రోజులు ఇచ్చేది 5 రూపాయలే, ఇయ్యం ఓ పట్టాన. ఇది హింసే.
అంటే హింస అనేక రకాలు. అవతల వాడికి ఏమాత్రం క్లేశం కల్పించినా అది హింస. నీకు నువ్వు హింసగా పెట్టుకున్న హింసే. కనుక అహింస. సత్యం. సత్యం అంటే ఏమిటి అంటే దానికి అనేక అర్థాలు చెప్పారు. అందులో ప్రధానమైన అర్థము త్రికాల అబాధ్యం సత్యం. మూడు కాలముల యందు అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలములు. లేదనుకోండి ఇంకో విధంగా చెప్పాలంటే భూత భవ్య భవత్కాలములు. భూత భవ్య భవత్ ప్రభు విష్ణు సహస్రాలు వస్తుంది కదా, అదే. కనుక మూడు కాలముల యందు ఒకటే ఏమిటో అది సాధించడం. అదేమిటండి? ఆత్మ చైతన్యం. తర్వాత చోర బుద్ధి, అది ఎన్ని రకాలుగా ఉండి చేయకుండా ఉండటం. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమునందు రమించుట. తర్వాత యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటాడు మహానుభావుడు. సరే. అపరిగ్రహం, ఎవరి దగ్గర ఏం స్వీకరించకుండా ఉండటం. ఏమైతుందో తీసుకుంటే ఏమైతుంది, వాడు ఇచ్చిండు సార్ లేకుండా నేను తీసుకుంటాను లంచం. వాడు ఇచ్చిపోతే తీసుకున్నా, నేనేమని అడిగినా? తీసుకున్నావు కదా. దీంతో ఒక లంక ఏర్పడింది కదా, ఒక ధర్మమో అధర్మమో పుట్టింది కదా, పుట్టంగానే ఒక పుణ్యమో పాపమో వచ్చింది కదా, మళ్ళీ నెక్స్ట్ జన్మకి రెడీ అయిపోయినట్టే కదా. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కనుక ఇవి యమములు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెబుతున్నాడు. సార్, ఈ సత్యం ఉన్న చూసారా, మనతోటి 24 hours అయితే కష్టం. నేను నిద్రపోయినంతసేపు సత్యం మాట్లాడతానమ్మా. అదే. వాడు ఎవడో అన్నట, నేను 2 భోజనాల మంది ఎప్పుడు ఉపవాసమేనండి అన్నాడు. 2 భోజనాల మధ్య ఎప్పుడు ఉపవాసం వీడు. భోజనం చేసిన మళ్ళీ ఉపవాసం ఉంటాడు. అట్లా. ఆ, అది అంటే ఎంత ఎట్లా చేస్తాడు బ్రేక్? ఫాస్ట్ గా చేస్తాడు అది. అంటే నాన్ స్టాప్. సరే. ఇంతకీ ఈ యమములు ఎప్పుడు ఆచరించాలి అంటే చెబుతున్నాడు నాయన. జాతి దేశ కాల సమయానవచ్ఛిన్నా సార్వభౌమ మహావ్రతం. ఇక్కడ జాతి, కులము, స్థలము, దేశము, కాలము, సమయము అనేటటువంటి అవధులు పెట్టుకోకుండా అంటే సర్వకాల సర్వావస్థలయందు ఈ నియమాల్ని ఆచరించడం అన్నది మహావ్రతం. సార్వభౌమ మహావ్రతం అని చెప్పారు. అంటే ఈ యమ యమముల కింద చెప్పిన ఐదింటిని ఎప్పుడూ ఆచరించాలి. అలా ఆచరిస్తూ ఉంటేనే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాము. యమ తర్వాత నియమం ఏమిటవి? శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాహ. శౌచం అంటే పరిశుద్ధత. ఎట్లాంటి పరిశుద్ధత? మనోవాక్కాయ కర్మలతో పరిశుద్ధత. మనస్సుకి, శరీరానికి, అన్నిటికీ. ఆనందం. ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే, సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే ఆశించకుండా ఉంటే కలుగుతుంది. ఆశిస్తే దుఃఖమే. ఉం. కనుక సంతోషం. తర్వాత తపస్సు చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి, ఈశ్వర ప్రణిధానం చెయ్యి. ఇవి ఎక్కడ చెప్పారండి? సాధన పాదంలో మొదట్లో చెప్పినవి. అంచేత వీడికి లైట్ డోసులో మంది ఇచ్చాడనమాట ఇక్కడ సారు. ఈ యమనియమాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి మన స్వాధీనంలోకి వచ్చి ఇవి ప్రాక్టీస్ చేయడం ప్రారంభం చేస్తాం. ఇవి నియమాలు. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మన మనసు భగవంతుని యందు అంటే ఒక రూపమునందు లగ్నము చేయగలుగుతాం. ఎప్పుడైతే లగ్నము ఒకదాని మీద చేస్తున్నామో సమాధి పాదంలోకి వెళ్తే క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్ర్యము, నిరుద్ధము అని 5 స్టేజ్లు చెప్పాడు కదా చిత్త నిరోధానికి. అందులో ఐకాగ్ర్యం అని చెప్పాడే, ఆ స్టేజ్ ఇది. అంటే ఒకే వస్తువు మీద మనసు చిత్తము లయమవుట, మిగతావి వదిలేయట. అయిపోయింది. ఇది అయిన తర్వాత దీని తర్వాత చెబుతున్నాడండి.
ఇప్పుడు నీకు కోపం వచ్చింది, ఏం చెయ్యాలి? అంటే మనకేమో భావాలు వస్తుంటాయి కదమ్మా, వాటిని ఏం చెయ్యాలి అంటే వితర్క బాధనే ప్రతిపక్ష భావనం అన్నాడు. అంటే ఏమిటి? అవిద్యకు ప్రతిపక్షం ఏమిటయ్యా? సమ్యక్ జ్ఞానం. కనుక అవిద్యని నేర్పిస్తుంటే దాని ప్రతిపక్షమైన సమ్యక్ జ్ఞానాన్ని వాడుకో. నీకు దేనికి వస్తుంటే రాగము కలిగింది, దాని మీద తూష్ణీభావంగా ఉండు. ద్వేషము కలిగింది, దాని మీద తూష్ణీభావంగా ఉండు, అంటే ఉదాసీనంగా ఉండు అని కదా చెప్పుకున్నాం. అట్లా ఏది నీకు ఆపోజిట్ గా పనికిరానిది ఉన్నా వితర్క హింసాదయ కృతకారితానుమోదిత లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్యాది అది మాత్ర జ్ఞానానంత ఫల ఇది ప్రతిపక్ష భావనం అని ఒక్క సూత్రం ఇంత పొడుగు చెప్పేశాడు. ఏమీ లేదు, కంగారు పడద్దు. ఈ నీకు కలిగేటటువంటి ఏది నీకు పనికి రానిది నీ దగ్గర ఉందని నీకు అనిపించినా అది పోగొట్టుకోవటానికి ఉపయుక్తమైనటువంటి దాని ప్రతిపక్ష భావనని, అంటే ఆపోజిట్ భావనని నువ్వు ఆచరించు నాయనా, అప్పుడు ఇది అరికట్టబడుతుంది అని ఒక టెక్నిక్ కూడా చెప్పాడు. ఏమండి? తర్వాత ఇంకేమీ చెప్పాము? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం చెప్పుకోవాలిగా. ఇంకా అహింస ప్రతిష్టాయా తత్సన్నిధౌ వైరత్యాగ. ఇప్పుడు మనకు ఒక సమస్య వస్తుంది ఇక్కడ. ఏమండి, మీరు యమ నియమాలు చెప్పారు, యమని చెప్పావు, నియమని చెప్పావు, ఏవో అవో ఇది పోయి చెప్పావు. అసలు ఇవి నాకు నిజంగా పనిచేస్తున్నాయా లేదా? నేను అహింసతో ఉన్నానా లేదా? క్వశ్చన్. అంటే సహజంగా వచ్చే ప్రశ్నే కదా. అహింసతో ఉన్నానా లేదా? ఇది నాకు ఫలితాన్ని ఇస్తుందా ఇవ్వట్లేదా? ఒక రిజల్ట్ కనపడాలి కదా. స్టవ్ మీద పాలు పెట్టా, నేను 5 నిమిషాలు తిరిగి వస్తా సార్, ఏమవుతుంది? పాలు వాసన బయటకు వస్తుంది, ఎందుకంటే మాడిపోయినాయి కాబట్టి. నీకు రిజల్ట్ తెలిసిందా లేదా? అక్కడే ఉన్నావు, పొంగుతున్నాయి, కట్టేశావు. అంటే నువ్వు చేస్తున్న పనికి ఒక రిజల్ట్ కనపడుతోంది. మరి నేను ఈ అహింస చేయకుండా ఉంటే నాకేమైనా రిజల్ట్ కనపడిందా? నేను దొంగతనం చేయకపోతే నాకేమైనా రిజల్ట్ కనపడిందా అని కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇవి ఫలితములు, కేవలం ఈ ఫలితములు పారమార్థిక ఫలితములు కావు, ఆనుషంగిక ఫలితములు. ఇవి కనపడతాయి, దీని దగ్గర ఆగిపోవద్దు. అది గుర్తుపెట్టుకోండి. ఎవడైతే అహింసని పాటిస్తాడో, ఏమిటది అహింస? సత్యం, అస్తేయం చెప్పాం కదా 5. ఆ, అహింసని కనుక నీకు సిద్ధించినట్లయితే, అహింస నువ్వు నిలకడగా పాటించగలిగినట్లయితే నీ దగ్గర స్వయముగా వైరభావములు ఉన్నటువంటివి కూడా వాటి వైరాన్ని త్యాగం చేస్తాయి. అందుకే అంటారు చూడండి, ఋషులు తపస్సు చేసుకుంటే అక్కడ ఏమన్నా పాము ముంగీసా కూడా పక్క పక్కన ఉన్నాయి, లేదా జింక పులి పక్క పక్కనే కూర్చుని, ఇవన్నీ కథలు కావు, అహింస వల్ల వచ్చేటువంటి ఫలితాంశాలు. అదే సత్యమునందు నీవు నిష్ఠుడుగా ఉండి చేయగలిగినట్లయితే, ఏమండి, నువ్వు అనుకున్నది జరుగుతూ ఉంటుంది. ఏం పర్లేదమ్మా, నీకు 98 మార్కులు వస్తే పో అని అనుకో. అమ్మ అప్పటివరకు పుస్తకం తీసి ఉండదు అనుకో. కానీ ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ ఆఖరి నిమిషంలో 3 క్వశ్చన్లు ఎట్లా పట్టుకెళ్తుంది పరీక్షకి. ఇవాళ పేపర్ ఇచ్చేందుకు కుదరలేదు, 5 క్వశ్చన్లు ఇవ్వట్లేదు, 3 క్వశ్చన్లు ఇస్తున్నాము, ఈ 3 క్వశ్చన్లు రాయండి అంటారు. ఆవిడ చదివిన 3 క్వశ్చన్లు వస్తాయి, అవి రాత్రి 98 మార్కులు. నీ మాట ఎందుకు నిలిచింది అంటే నువ్వు సత్యాన్ని ప్రతిష్ఠ చేసావు కాబట్టి. కనుక మనం అన్న మాట జరుగుతోంది అంటే నువ్వు సత్యవ్రతాన్ని పాటిస్తున్నట్టు. అలా చెప్పి అందరికి జోషిని చెప్పకు, అర్థమైందా నాయన? పవర్ పోతుంది. అది సరే. ఎప్పుడైతే ఇంకొక చిన్న సూచన చెప్తానండి, పతంజలి యోగ సూత్రాలకు సంబంధించింది కాదు కానీ చెప్తా. ఎప్పుడైనా మీ మాట అన్నది అన్నట్టుగా అవతల వాళ్ళకి జరుగుతున్నట్లు మీకు అనుమానం వస్తే మనం చేయాల్సిన మొట్టమొదటి పని నోరు మూసు కూర్చోడం. పొర్రపాటు కూడా నోరిపోద్దు. ఇప్పితే మంచి మాట్లాడు. నీకు మంచి జరుగుతుంది అన్నపో, బాగుందైనా సంతోషం, ఇంతే గాని నాశనం అయిపో, నీకేమైంది అలాంటి మన దగ్గర అది కూడా జరుగుతాయి కదా. తద్వారా నువ్వు పాపాన్ని మూట కట్టుకుంటున్నావు, అది గుర్తుపెట్టుకో. వాడికి ఏం జరుగుతుంది పక్కకు పెట్టు, నీకు పాపం మూట కట్టుకుంటున్నావు. కనుక నీ మాట జరుగుతుంది అనే నమ్మకం నీకు కలిగితే నోరు మూసు కూర్చోవడం ఉత్తమము.
మంచినే మాట్లాడటం మధ్యమం. సరే. అస్తేయ ప్రతిష్టాయాం అంటే దొంగతనము చేయకుండా ఉండటము అనేటటువంటిది మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉన్నవాడికి సకల సంపదలు సిద్ధిస్తాయి. బ్రహ్మచర్య వ్రతమును ఆచరించిన వాడికి శారీరక మానసిక దార్ఢ్యం కలుగుతుంది. అట్లాగే ఒకళ్ళ దగ్గర యాచించడం అపరిగ్రహము అనేది గనక తీసుకోకుండా ఉన్నవాడికి తన జన్మ వృత్తాంతం తెలుసుకోగలుగుతాడు. నేను ఎందుకు పుట్టాను, నా తదుపరి జన్మ ఏమిటి, నేను చేయాల్సింది ఏమిటి అనే విషయం తెలుస్తుంది. ఇది అయిన తర్వాత సౌసాత్సంగ జుగుప్సా పరైర సంసర్గ అంటే శౌచము పాటించటం వలన తన శరీరం అంటే తనకు రోత, ఇతరులతో సంపర్క విషయంలో వైముఖ్యం ఏర్పడతాయి. నువ్వు శౌచం పాటిస్తే వారిని ఈ శరీరం ఏమిటిరానైనా లోపల ఉన్నది రక్తము, మాంసము, మలము, మూత్రము ఇవే కదా అనే ఒక భావనతోటి శరీరం మీద మమత్వం నశిస్తుంది. ఇవన్నీ మీరు సాధన పాదంలో రిలేట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీరు సమాధి పాదంతో రిలేట్ చేసుకోవచ్చు. సంతోషం వల్ల ఆనందము సిద్ధిస్తుంది. సంతుష్టుడికి ఆనందానికి చచ్చే తేడా ఉంది. నిరతిశయంగా వచ్చేది ఆనందం. తర్వాత కాయేంద్రియ సిద్ధిరశుద్ధిక్షయా తపస తపస్సు చేయటం ద్వారా, తపస్సు అంటే ఏకాగ్రముగా ఒకటే ఒక వస్తువు యందు నిలకడగా ధ్యానము చేయటం. తర్వాత ఇచ్చా చాలా చెప్పుకున్నాం కదా, మానసిక కాయక వాచక తపస్సులు చెప్పుకున్నాం. ఇవన్నీ ద్వారా శరీరాన్ని, ఇంద్రియాన్ని, వాటిలో ఉన్న మాలిన్యాల్ని తొలగిస్తుంది. స్వాధ్యాయాత్ ఇష్ట దేవతా సంప్రయోగ స్వాధ్యాయము చేయటం ద్వారా తను ఏకదేవత మీద నిర్గుణముగా చూడాలనుకునేటటువంటి ఆ చైతన్యానికి ముందు స్థితి అయినటువంటి ఏకాగ్ర స్థితికి వచ్చినటువంటి దేవత ఉందో ఆ దేవత సన్నిధికి చేరగలుగుతాడు. సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాత్ నీకు ఈశ్వర ప్రణిధానం చేయటం వల్ల సమాధి స్థితి కలుగుతుంది. ఇక్కడ సమాధి స్థితి అంటే సంప్రజ్ఞాత సమాధి స్థితి, అసంప్రజ్ఞాత సమాధి స్థితి కాదు. అయిన తర్వాత ఇక్కడికి ఏమైపోయినాయి? యమాలు చెప్పాం, నియమాలు చెప్పాం, ఎప్పుడెప్పుడు ఆచరించాలో చెప్పాం, వాటి లక్షణాలు చెప్పాం, అవి వస్తే వచ్చే ఫలితాలు చెప్పాం. ఇక్కడికి అయిపోయినాయి. ఇప్పుడు యమ నియమాలు అయిపోయి మిగిలిపోయినాయి ఏమిటి? ముందు ఆసనం చెప్పాలక్క. ఆసనము, ప్రాణాయామ, ప్రత్యాహార, తర్వాత ధారణ, ధ్యాన. ఈ ధారణ, ధ్యాన, సమాధి అనే మూడింటిని ఇలా సున్నా చుట్టి ఆ పక్కన విభూతి యోగంలో దోసేయండి. ఇక్కడ ఇందులో ఈ యోగంలో ఆ మూడు చెప్పడు. దీని తర్వాత పాదమైనటువంటి విభూతి పాదం ఉంది, అందులో చెబుతాడు. సరే కనుక మనం ఇక్కడ ప్రాణాయామం వరకు చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ ప్రాణాయామం అంటే ఏమి? దాని ముందు ఆసనం చెప్పుకోవాలిగా. ఆసనం ఎట్లా వేయాలి? పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన ఆసనము ఇక ఈ భూప్రపంచంలో ఎవడు ఇంత కష్టమైన ఆసనం చెప్పడు మీకు. మీరు హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, ఇండియాలో ఉన్న అన్ని యోగా సెంటర్స్కి పోండి, ఈ ఆసనం మాత్రం నేర్పించరు. తెలుసా ఏమిటో అది? స్థిర సుఖమాసనం. నువ్వు ఎట్లా కూర్చుంటే నీకు హాయిగా ఉంటే అట్లా కూర్చోరా నాయన అన్నాడు. కాలు ఇటు ముడక పెట్టు, ఇది నెత్తి మెంచి ఇక్కడ తీసుకురా, ఇవేమీ లేవు. ఇప్పుడు ఆవిడ కూర్చోలేరు కింద. కుర్చీలో కాళ్ళు జాబు కూర్చుంటే బాగుంటుంది. అట్లా కూర్చుని చెయ్యమ్మా. కింద కూర్చోగలుగుతాడు, కూర్చుని చెయ్యి. వీలవుతుంది పద్మాసనం వెయ్యి, నీ ఇష్టం. కానీ ఆసనానికి డెఫినేషన్ ఏమి ఇచ్చాడు పతంజలి అంటే స్థిర సుఖమాసనం. కూర్చున్నప్పుడు అబ్బా కాళ్ళు లాగుతోంది, కింద గుచ్చుకుంటోంది అని గోలతో మనసు చంచలం కాకుండా, కూర్చునే పాశ్చర్ మీద లొల్లి లేకుండా ఉండేటటువంటి స్థితిలో కూర్చోవడమే స్థిర సుఖమాసనం. ఇది ఎట్లా, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం, ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం. ఇది సమాధి స్థితి చేరుకోవటానికి
మనకి అత్యంత ఉపయుక్తముగా ఉంటుంది. తర్వాత చైతన్యం అన్నారు. ఆ, చైతన్యం అన్నారు. చైతన్యం అంటే మనకి వాటి మీద మమకారం తగ్గుతుంది కదా, శరీరం బాధన కలగదే ఉంటుంది ఇంకా మనకి. ఈ ప్రయత్నం వల్ల దాని మీద పడేటువంటి శ్రమ యొక్క శైథిల్యం అవుతుంది. స్థిర సుఖం కదా. చైతన్యం. ఆ, అది సమాధి స్థితికి చేరుకోవడానికి ఉపయోగం. తతః ద్వంద్వానభిఘాత. తర్వాత ఏమిటవుతుందయ్యా, అలా కూర్చొని సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు అలాంటి దుఃఖాలు నిన్ను, ద్వంద్వాలు నిన్ను బాధించవు. ఇక్కడికి ఆసనం అయిపోయింది. తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం, ఇది ప్రాణాయామం అనేది చదువుకునే వాళ్ళకి చాలా ముఖ్యమైనదమ్మా. రాజయ్య గారికి అర్థమైంది నేను చెప్పబోతున్నది. మనం అందరం చేస్తాం ఇది, ఎవరు గుర్తించరు. పరీక్షల ముందు ఏం చేస్తావయ్యా, 4 క్వశ్చన్లు ఇంపార్టెంట్, ముగ్గురు పట్టుకుంటావు. అంటే పూరకం. ఎక్కడి దాకా పట్టుకుంటావు, పరీక్ష హాల్ దాకా పట్టుకుంటావు. కుంభకం, పరీక్షల క్వశ్చన్ కూడా చిన్న అవతల పడేస్తావు, రాసేస్తావు. రేచకం, మళ్ళీ ఆ ప్రశ్న నీకు గుర్తుండదు, అడిగినోడు గుర్తుండదు, రాసినోడు నీకు గుర్తుండదు. ఇదే ప్రాణాయామ టెక్నిక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది కూడా అంతే, పూరక కుంభక రేచకాలు. ఏమండి, తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోహో. ఇప్పుడు మీరు ఉన్నారు, ఓ 2 గంటల నుంచి ఆల్మోస్ట్ కూర్చున్నారు. ఇంకో 7 నిమిషాలు ఉంది నాకున్న టైం. 7 కాదు, 14 నిమిషాలు టైం ఉంది నిజం చెప్పాలంటే. 7:07కి ఇచ్చింది అమ్మాయి నాకు బైక్. కనుక ఆ ఏమన్నా ప్రాణాయామం. ఆ మనం ఇక్కడ కూర్చున్నాం 2 గంటల నుంచి. ఎంతమంది శ్వాస తీస్తున్నా, అరే శ్వాస తీసిందా లేదా, వచ్చిందా లేదా అని ఆలోచించుకున్నావా? దాని మనం జరిగిపోతూనే ఉంది, నీ సంబంధము లేకుండా జరిగిపోతున్నది అది. ఇగో దాన్ని అడ్డు పెట్టమంటున్నాడు. శ్వాస శ్వాసయో గతి విచ్ఛేద. ఊపిరి పీల్చడం, మళ్ళీ వద్దంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటుంది బయటికి. అట్ట కాదు, అక్కడ ఆపు, వదిలేవు, మళ్ళీ పీల్చకు. ఇట్లాంటి దీన్ని పూరక రేచక కుంభక క్రియలు. ఉం? అవి కూడా అంతే. తద్వారా ఈ ప్రాణాయామం ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుందిట, బాహ్యాభ్యంతర స్తంభ వృత్తి దేశకాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ. ఏం లేదా, కంగారు పడద్దు. మన దగ్గర 3 ఐటమ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, పూరకం, కుంభకం, రేచకం. పూరకం ఎంతసేపు చేయాలి, ఎక్స్. కుంభకం ఎంత చేయాలి, 2x. రేచకం ఎంతసేపు చేయాలి, 3x. ఇది ఒక మోడల్. పూరించిన తర్వాత కుంభకం చేయాలి. రాసుకోకవి, రాసుకున్న తర్వాత రేచకం చేశావు. రేచకం చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ పూరకం చేయాలి. వద్దు, రేచకం చేసిన తర్వాత పీల్చుకుంటే కాసేపు ఆగు. అది బాహిర కుంభకం, ఆ బయట కుంభకం. అది అంటే పీల్చట్లే, మళ్ళీ లోపల చేసింది లోపల కుంభకం, అంత కుంభకం. ఇట్లా రకరకాల కాన్సెప్ట్స్ చెప్పాడు. అంచేత బాహ్య అంతర విషయ ఆక్షేపి చతుర్థ. ఇట్లా దాని యొక్క లక్షణాలు చెప్పి తతః క్షీయతే ప్రకాశావరణం. అది ఏం చేస్తుందంటే లోపల ఆవరించి ఉన్న అంధకారాన్ని నశింపజేసి లోపల అంతర్జ్యోతిని మనకి ప్రకాశింపజేస్తుంది. ధారణాసు చ యోగ్యత మనసః. దీనివల్ల అష్టాంగ యోగాన్ని ఆచరించడం ద్వారా వాడు శరీరము యోగ్యతను సంపాదిస్తాడు. దేనికి, సమాధి స్థితి చేరటానికి. స్వవిషయ స్వవిషయ సంప్రయోషే చిత్తస్య స్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహార. ఈ ప్రాణాయ తర్వాత తత పరమావశ్యేంద్రియాణం. ఈ ధారణ ధ్యాన సమాధులు ఉన్నాయి కదా, ఈ 3 కూడా తర్వాత దానిలో చెప్పాడు. మనకి ఇక్కడతో సమాప్తం అయిపోతుంది. దీనిని సమాధి పాదము కాదు, సాధన పాదము అంటారు. ఈ సాధన పాదంలో మనం ఇంతవరకు ఏం చేసావయ్యా అంటే, క్రియాయోగం అంటే ఏమిటి అని తెలుసుకున్నాం. క్రియాయోగం అన్నది ఒక సంఖ్య, అది ఒక సంజ్ఞ. దేనికి సంజ్ఞ,
అంటే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని అనే మూడిటికి కలిపి ఈ క్రియాయోగం చేయటం వల్ల నీకు వచ్చే ఫలితాలేమిటి, నీకు అడ్డుపడేవి ఏమిట్రా అంటే క్లేశాలు. అవెన్ని రకాలంటే ఐదు. ఈ క్లేశాలన్నిటికీ మొట్టమొదటి టాప్ ఆర్డర్ లో ఉన్నది అవిద్య, దాని తర్వాత అస్మిత. ఈ ఐదిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిరూపించుకుంటూ వెళ్ళాం. అంటే డెఫినిషన్స్ చెప్పాం. చెప్పిన తర్వాత ఈ క్లేశాలని నాశనం చేస్తే గాని నీకు కుదరదు కాబట్టి క్లేశ నాశానికి ఉపాయాలు ఏమిటి అని చెప్పాం. ఈ ఉపాయాలు తెలుసుకున్న తర్వాత రాగద్వేషాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే ధర్మాధర్మముల వల్ల కలుగుతున్నాయి. ధర్మాధర్మముల వల్ల ఏమొస్తున్నాయి అంటే పుణ్యపాపాలు వస్తున్నాయి. దీనివల్ల ఏమొస్తున్నాయి అంటే అవి అనుభవించడానికి జన్మ వస్తుంది. జన్మ వచ్చిన దానికి ఎంతసేపు పడుతుందో అనుభవించడానికి అంత ఆయుష్ వస్తుంది. ఆ కాలంలో నేను భోగిస్తున్నాను. ఎప్పుడైతే భోగించానో మళ్ళీ ఢామ్ అంటున్నాను, మళ్ళీ పుడుతున్నా, అది వేరే విషయం. ఈ సైకిల్లో తిరుగుతూనే ఉన్నాం. ఇవి ఇలా ఉంటూనే ఉంటాయి. కానీ బుద్ధి వచ్చిన వాడు వివేకశీలుడు అంటే ప్రకృతి పురుష విభాగము తెలిసిన వాడు, పురుషుడికి బుద్ధికి తేడా విభాగము తెలిసిన వాడు, వివేక ఖ్యాతి కలిగిన వాడు, వాడికి మాత్రం దుఃఖం ఉండదు. అందుకని అసలు నిన్ను కష్టపెట్టి దుఃఖాన్ని పెట్టే హేయం అంటే ఏమిటి, ఆ హేయానికి కారణాలు ఏమిటి, దానికి మందేమిట్రా అంటే మోక్షము, ఆ మోక్షానికి ఉపాయాలు ఏమిటి, ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ వైఖరి చెప్పిన తర్వాత కైవల్యం యొక్క లక్షణాన్ని చెప్పుకున్నాం. ఇది రావాలంటే ఏం చెయ్యాలి, నాతో అన్ని కాదు సార్ అంటే అష్టాంగ యోగం చెప్పా. అందులో ముందేం చెప్పాను, యమములు చెప్పా, తర్వాత నియమాలు చెప్పా. ఇవి ఎప్పుడు సాధించాలి అంటే దేశకాలాది లేకుండా సర్వకాల సర్వావస్థల యందు సార్వభౌమ మహావ్రతం అనే మాటలు వాడాడు. ఇవి చెయ్యాలయ్యా. అయిన తర్వాత నీకేదైనా ఇబ్బంది పెట్టేది ఎదురైతే ఎట్ట తొలగించుకోవాలి, దాన్ని ఇబ్బంది పెట్టేదాన్ని ఎదురు ప్రదర్శించు అన్నాడు. ప్రతిపక్షాన్ని వినియోగించడం ద్వారా ఇట్లా నియమాలు యమములు వాటి పేర్లు, అవి సిద్ధిస్తే కలిగేటటువంటి ఫలితాంశాలు ఇవి సూచించి, తర్వాత అంతఃశౌచము బాహిశౌచము ఇవన్నీ చెప్పి, తపస్సు చెప్పి, స్వాధ్యాయాన్ని చెప్పి, వాటి ఫలితాలు చెప్పి, తర్వాత ఏం చెప్పాడు, ఆసనాలు, ఆసనాల లక్షణాలు, ప్రాణాయామాలు, ప్రాణాయామ లక్షణాలు, ఇవన్నీ చెప్పాడు. ఇట్లా సాధన పాదాన్ని మనం ముగించుకున్నాం. ఈ సాధన పాదంలో చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ నిజంగా చేస్తే వాడు సమాధి పాదానికి ప్రమోషన్ వస్తుంది. ఇక్కడికి నాకు ఇచ్చిన టైం అయింది. మీకు వినే ఓపిక అయిపోయింది అనుకుంటూ స్వస్తి.